ఈ మూవీ ఏ ఉద్దేశంతో తీసిరు మీరు? 10,000 సంవత్సరాల చరిత్రని ఒక సినిమా రూపంలో 2 గంటలు నాన్ స్టాప్గా ఫోన్ చూడకుండా చూడాలి అనేది ఏం కదా. రైట్, ఇక్కడ కనిపిస్తున్నట్టు మీరు ఓన్లీ అద్దంకి దయాకర్ గారిని హీరోగా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? రియల్ టైమ్ పొలిటీషియన్ షుడ్ బి ఏ హీరో. దిస్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. మరి అవసరమా ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేయడం? మీకు అవసరమా? అవసరమనే చేసాను, లేకపోతే అంటే ఈ మూవీకి కీరవాణి గారు ఒకటైతే ఇంకొకటి గద్దరన్న. గద్దరన్న పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఈ మూవీలో? గద్దరన్న అల్టిమేట్గా ఆయన జీవితంలో ఒకటి బాగా మిస్ చేసుకున్న ఒకటి ఆయన ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. మీరు ఆర్జీవిని ఎందుకు పెట్టుకున్నారు బాబా అయితే? ఒరిజినల్ గా రియల్ లైఫ్ లో బాబానే, కానీ మాస్క్ వేసుకున్న బాబాలందరూ కాస్ట్యూమ్స్ ఉంటాయి, రకరకాల రుద్రాక్షలు, డ్రెస్సులు, ఇవేమి వేసుకుని బాబాలకి మించిన బాబా ఎవరన్నా ఉన్నారు ఈ కలియుగంలో అంటే ఆర్జీవి అని. మల్లిక్ గారిని రిజెక్ట్ చేసిన మీరు మల్లిక్ గారిని ఎందుకు ఇన్వైట్ చేశారు బొమ్మ క్రియేషన్స్లోకి? నేను ఇంకొక ఆర్టిస్ట్ని కనుక్కున్నాను. మీ సినిమాలో ఈ పాట రాసిన లిరిసిస్ట్ ఎవరు అంటే నాకు కాంటాక్ట్ నెంబర్ పంపితే వెంటనే నేను నాకు కాల్ చేసి మీలాంటి వాళ్ళ కోసం మేము వెతుకుతున్నాము, ఒకసారి స్టూడియోకి రండి అని పిలిచాను. మల్లిక్ గారు, మీరు రిజెక్ట్ చేయబడానికి కారణం వాళ్ళు చెప్పారు, మళ్ళీ మీకు బ్యాగులో డబ్బులు తెచ్చి మీ చేతిలో పెట్టడానికి కారణం ఏం జరిగిందన్న మీరు చెప్పాలి. దర్శకుడు బొమ్మకు మురళి గారికి అతను బాగా రాస్తాడు, ఫస్ట్ అతన్ని పిలిపించేసి మాట్లాడదామని చెప్పి పిలిపించారు. పిలిపించిన తర్వాత మొత్తం కథ చెప్పారు. కథ చెప్పి పాట రాసుకురమ్మన్నారు. జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఎందుకంటే నా కెరియర్లోనే వందల వేల పాటలు రాసిన నేను, నా కెరియర్లోనే బెస్ట్ సాంగ్స్ మహిళలంటూ పురుషులంటూ మానవాళిని వేరు చేసి అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో కలుసుకో. మీరే ఇబ్బందులు పెట్టిరా? మీరు ఇబ్బందులు పెడతారని అందరు చెప్తూనే ఉంటారు కానీ ఎందుకంటే నా టార్గెట్ అంతా మూవీ ఉంటుంది, అవుట్పుట్ ఎలా రావాలి, వీళ్ళని ఎలా కీ ఇస్తే పని చేస్తారు. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలంటే ఇప్పుడు ఇంద్రజ గారు, ఆవిడికి నాకు పెద్ద ఫైట్ అయింది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఇండియా ఫైల్స్ మూవీ టీమ్ ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, దానికి సంబంధించినటువంటి మూవీకి సంబంధించినటువంటి లిరికిస్ట్ అయినటువంటి మల్లిక్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే మేడం. బాగున్నారా? మొత్తానికి మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారు, ఆడియో లాంచ్ కూడా జరుగుతూ ఉంది. ముందుగా అన్న మీరు మీరు చెప్పాలి, చాలా అంశాలు మాట్లాడడం కోసమే ఇంటర్వ్యూ. మెయిన్గా నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఈ మూవీ ఏ ఉద్దేశంతో తీసిరు, మీరు ప్రొడ్యూస్ చేసిరు? మూవీ అనేది జనరల్గా నిజాన్ని ప్రతిబింబించే ఒక విషయాన్ని ఎక్స్ప్లోర్ చేసే ఒక అనాలిసిస్ అనుకోవచ్చు మనం. ఓకే. అంటే నిజ జీవితంలో కొన్ని అంశాలను పెట్టుకుంటూ దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానం దాన్ని. సో దట్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్ దేర్ లైఫ్ అది. సో అలా మన భారతదేశ చరిత్రని 10,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎలా మూవ్ అయ్యింది అనే పాయింట్ ద్వారా ఒక పాయింట్ తీసుకొని మూవ్ చేసాం అన్నట్టు. ఓకే, అది రైట్. అంటే ఈ మూవీ మొత్తము రాసింది కథ మొత్తం గద్దరన్నదేనా? గద్దరన్న లైన్ ఇచ్చాడు, దాన్ని మూవీ రూపంలో డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అన్నట్టు. ఇది మీరు పర్సనల్గా చేసిందా, లేకపోతే దీనికి ఏదైనా టీం ఉన్నారా ఇంకా ఇప్పుడున్న వాళ్ళు కాకుండా? దెర్ ఈజ్ అ బిగ్ టీమ్ కదా. అప్పుడు కథ అన్నప్పుడు
ఒక హాఫ్ డజన్ మెంబర్స్ ఉంటారు, దాన్ని చర్చించుకోవటం, కథ రూపంలో ఎలా పెట్టడం. ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ గేమ్. ఓకే. అంటే ఒక రాస్తే అయిపోయి చేసేది ఉండదు అది. అంటే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, స్క్రీన్ ప్లే వాళ్ళు ఉంటారు, దెన్ దాంట్లో మన విఎఫ్ఎక్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది, మ్యూజిక్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, యాక్షన్ ఎలా ఉంటుంది. ఓకే. సో మనం 10,000 సంవత్సరాల చరిత్రని ఒక సినిమా రూపంలో 2 గంటలు నాన్ స్టాప్గా ఫోన్ చూడకుండా చూడాలి అనేది ఏం కదా. ఆడియన్స్ అందుకే వస్తారు కదా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిలిం ఫార్మాట్లో చేయటం అది. అంటే ఎంటర్టైన్మెంట్ అని మీరు అన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, ఈ మూవీ చూసిన వాళ్ళు ఎంటర్టైన్ అవుతారా, ఇన్స్పైర్ అవుతారా? 2 అవుతారు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ బోత్. ఓన్లీ ఇన్స్పైర్ కావడానికి ఎవరు సినిమా రారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంటర్టైన్మెంట్ ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో దిస్ విల్ హ్యావ్ నా ఫార్మాట్ ఆఫ్ మూవీ మేకింగ్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఇవ్వటం, కొంత మెసేజ్ ఇవ్వటం, అట్ ది సేమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం. ఇట్ ఈస్ మై ఫార్మాట్. ఈ మూవీలో మెయిన్గా యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుందా, లేకపోతే కామెడీ ఓరియంటెడ్ ఉంటుందా, లేకపోతే ఏదైనా లవ్ స్టోరీ ఉంటుందా? పొలిటికల్ డ్రామా, సీరియస్ ఫిక్షన్ అండ్ సైంటిఫిక్ టచింగ్ ఉంటుంది. రైట్. ఇక్కడ కనిపిస్తున్నట్టు మీరు ఓన్లీ అద్దంకి దయాకర్ గారిని హీరోగా చూస్ చేసుకోవడానికి కారణం ఏంది? రియల్ టైమ్ పొలిటీషియన్ షుడ్ బి ఏ హీరో. దిస్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. ఈ దీంట్లో దయాకర్ అన్న బెస్ట్ ఫిట్ అవుతాడు అని చెప్పి, సో ఐ అప్రోచ్ హిమ్. కథను నరేషన్ చేసిన గద్దరన్న రిఫరెన్స్ ఉండే. ఈజ్ వన్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ గద్దరన్న. చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు, ఒకవేళ ఈ కథకు సూట్ అయ్యే పొలిటీషియనే కావాలంటే అదే వన్ ఆఫ్ ది చాయిసెస్ అని అన్న. అంటే దేర్ ఆర్ మెనీ, అన్ని ట్రై చేసినాక ఈజ్ వెరీ కంఫర్టబుల్. సో కొద్దిగా ట్రయల్ చేసాం. బాధపడ్డారా అనవసరంగా నేను అంటే ప్రొడ్యూస్ చేస్తా ఉన్నా, ఈ సినిమా తీస్తా ఉన్నా, అదంకి దయాకర్ను చూస్ చేసుకోవడం వల్ల ఇబ్బంది పడ్డది ఎక్కడన్నా ఉందా? ఆయన అస్సలు బాధ ఎందుకుంటుంది, బాధ అండి. మంచి కష్టపడ్డాం పాపం. ఆయన నేను పెట్టిన కష్టాలు అన్నీ భరించుకుంటూ నాకు అవసరం ఉన్నట్టు 4 months ఇక్కడ ట్రైనింగ్ చేసుకున్నాడు. ఈజ్ అ పొలిటీషియన్, మైట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇన్ టీవీ ఛానల్స్, బట్ సినిమాలో యాక్ట్ చేయటం, కెమెరాను చూసి చేయటం అనేది కొద్దిగా టాస్కే అది. ఓకే. ఇప్పుడు మీకు పెట్టిన డబ్బులు వస్తాయా? నేను డబ్బుల కొరకు చేసేలేదు అది. అంటే దేర్ ఆర్ మెనీ మీనింగ్స్ ఆర్ దేర్. అంటే ఒక మూవీని ఎందుకు చేస్తారు అంటే డబ్బులు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. ఓకే, ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ వన్ బై ప్రోడక్ట్. ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు అంటే డబ్బుల కోసం కాకుండా ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్గా మూవీస్ తీసే వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. డబ్బులు ప్రతి సినిమా, నేను చేసిన సినిమాకి ప్రతి సినిమాకి డబ్బులు వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ నా ఫోకస్ డబ్బులే అని కాదు. నేను డబుల్ బిజినెస్ చేయాలంటే రియల్ ఎస్టేట్ చేస్తా, లేకపోతే కన్స్ట్రక్షన్ చేస్తా, ఇంకేదైనా చేస్తా. మరి అవసరమా ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేయడం? మీకు అవసరమా? అవసరమనే చేశాను, లేకపోతే అంటే ఏమిటికి మీకేం అవసరము? ఎస్పెషల్లీ బొమ్మక్ మురళీకి, బొమ్మ క్రియేషన్స్కి ఏం అవసరం ఉన్నది? అయితే నాకు అవసరం ఎలా వచ్చింది అని అంటే, ఐఎమ్ ఇన్ ద సొసైటీ, రైట్. నాకు ఏవైతే వచ్చినాయో ఈ సొసైటీ ద్వారా వచ్చినాయి. ఎన్ని జనరేషన్లు కంట్రిబ్యూట్ చేశారో తెలియదు. ఓకే, ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా నీ ముందు కూర్చొని టీవీ ఛానల్లో ఈ పొజిషన్లో మాట్లాడుకోవటం అని అనేది ఒక అదృష్టం. మెనీ పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ దాట్. అది ఎన్ని జనరేషన్లు కూడా తెలియదు. సో నా వంతుగా అంటే నేను ఇక్కడ నాకు యాజ్ ఎ టీచర్గా నా లైఫ్ స్టైల్లో నాకు కావాల్సిన అన్నిటినీ ఈజీగా ఫింగర్ టిప్స్లో వచ్చే ఒక ఎన్వైర్న్మెంట్ ప్లాట్ఫామ్ ఉంది. అది నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఫర్దర్గా. ఓకే. సో నాకు అలాంటి యాటిట్యూడ్ వచ్చేది అంతే. సో దాన్ని నేను పే బ్యాక్ టు ది సొసైటీ అనే బేసిస్లో నా శేష జీవితాన్ని కొంత పేక్ చేద్దాము, క్యారీ ఫార్వర్డ్ అన్న చేద్దాం. పే బ్యాక్ అంటే నథింగ్ బట్ క్యారీ ఫార్వర్డ్. సో నా తరాలు ముందు తరాలకి నేను వాచ్మెన్ కాబట్టి కొద్ది వాళ్ళకి ఇచ్చే రూపంలో చేద్దాము. అది ఫిలిం మీడియా నేను ప్రిఫర్ చేసుకున్నా. సో దేర్ ఆర్ మెనీ మీడియమ్స్, రైట్. అంటే నువ్వు డొనేట్ చేయొచ్చు, వృద్ధాశ్రమాలు పెట్టచ్చు, లేకపోతే ఆర్ఫనేజ్ పెట్టచ్చు. దేర్ ఆర్ మెనీ మీడియం. సో నాకు ఈ మీడియం నచ్చింది. నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ ద వన్. అంటే ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ అన్ఫోల్డ్ చేసి రిక్వైర్డ్ పీపుల్, అంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ కాన్స్టిట్యూషన్ వరల్డ్, అంటే కాన్స్టిట్యూషన్ ఆర్డర్లో పెట్టే ఒక వ్యవస్థలో మనం ఉన్నాం.
ఓకే. సో దానిని నేను అన్ఫోల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సినిమా ద్వారా. ఇది ఓటీటీస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే థియేటర్స్లో? థియేటర్ అండ్ ఓటీటీ అండ్ ఆల్ మీడియం ఏదైతే ఇప్పుడు ఫిలింకి అటాచ్ అయి ఉన్నదో శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్ అండ్ దెన్ థియేటర్ ఈజ్ ఫోకస్డ్. మేము థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత దిస్ విల్ గో ఆన్. ఇప్పుడు బాహుబలి RRR చూసినా యూ విల్ హ్యావ్ ఆల్ ద థింగ్స్ రైట్. నేను ఆర్యన్ ఫైల్స్ చూసా, అంటే ఆర్యన్ ఫైల్స్ పెట్టిరు, సినిమా తీసిరు. ఇది అంటే ఈక్వల్ టు ఆర్యన్ ఫైల్స్ అనుకోవచ్చా లేకపోతే ఎట్లా అనుకోవచ్చు ఇండియన్ ఫైల్స్? ఆర్యన్ ఫైల్స్ అనేది అది ఒక చాయిస్ ఆఫ్ నేమ్ అని అనుకున్నాము. అండ్ వి ద పీపుల్ అని అనుకున్నాము, మేరా భారత్ అని అనుకున్నాము. బట్ యాజ్ వి గో ఆన్ దెన్ ఫైనల్గా గద్దర్ అని ఇచ్చిన సజెషన్ ఏంటి అని అంటే, నాట్ ఆల్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఇండియా, లెట్ us హ్యావ్ ఇండియా ఫైల్స్. ఓకే. సో మాకు ఇన్స్పిరేషను కాశ్మీర్ ఫైల్స్ ఇన్స్పిరేషన్ అయింది అది. సో ఫైల్స్ లాగా మనం పెట్టుకోవడం బాగుంటుంది ఏమని అని చెప్పి. ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్కు ఇండియా ఫైల్స్ ఆపోజిటా లేకపోతే సిమిలారిటీ కంపారిజన్ కాదు. ఫైల్స్ ఇన్ ద సెన్స్ వి విల్ గివ్ ఎ నరేషన్ ఆఫ్ ఇండియా వేర్ వి లివ్ అండ్ వీ నీడ్ టు నో అబౌట్ ఇట్, రైట్? అవర్ జనరేషన్ షుడ్ నో అబౌట్ ఇట్. ఓకే. సో వాట్ వే ఇట్ షుడ్ బి నోన్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారన్నా ఈ సినిమాకి? దిస్ హ్యూజ్ అమౌంట్ వాజ్ దేర్ అండ్ వీ నీడ్ టు కీప్ ఎ సీక్రెట్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేంత ఖర్చు పెట్టిరా కనకదుర్గ గారు? మీరు చెప్పండి. సినిమా చూసి మీకు అర్థమైంది. ఎంత ఖర్చు చేసారు మీరు? అది జనాలు చెప్పాలి. ఎందుకంటే మేము మార్కెట్ కోసం 20 కోట్లు అని చెప్పొచ్చు, 1 కోటి అని కూడా చెప్పొచ్చు. మేము పెట్టిన ఖర్చు దయాకర్ని జనరల్గా ఎక్కువ పెడితే చిరంజీవి గారు వచ్చేవాళ్ళు. మేము దయాకర్ గారిని ఎందుకు తీసుకున్నాం? మాకు డబ్బు ఖర్చు పెట్టడం మెయిన్ కాదు, మా కంటెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళని నిజం చెప్పాలంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా ద్వారా మీరు సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటున్నారు, అంటే ఇది సినిమా ఎందుకు తీశారు, డబ్బు తీసుకోవడానికా లేకపోతే దీని నుంచి ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అని. మా అంతిమ లక్ష్యం ఏంటి అంటే టు గివ్ అవేర్నెస్ టు ద పబ్లిక్. ఇంతవరకు సొసైటీలో జరుగుతున్న ఈ మారణ హోమాల వెనకాల చిన్న ఒక సిల్వర్ లైన్ గ్యాప్ అర్థం చేసుకొని ప్రజానికాలు ఉన్నారు ఇప్పటికీ. అంటే తరతరాలుగా ఒక చిన్న పాయింట్ని మిస్ అవుతున్నారు, ఎక్కడ వేర్ వెంట్ వి రాంగ్ అనేది. ఆ పాయింట్ మేము ఇందులో చెప్పాం. అది మన డిఎన్ఏ ఒక సైంటిఫికల్గా దాన్ని రిలేట్ చేస్తూ పాలిటిక్స్ ప్రతి విషయంలో కూడా ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తినో ఒక వ్యవస్థనో మేము టార్గెట్ చేయకోకుండా ఇంకొకటి ఉంది అని చెప్పాము. ఆ ఒకటి దయాకర్ గారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనే ఉంటుంది ఇందులో, పొలిటికల్ డిపార్ట్మెంట్ ఆయనే, ఆయన ఎడ్యుకేషనల్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన ఒక ప్రజాపక్షం నుంచి వచ్చిన ఏమంటారు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఇతనే హీరో ఉంటే బాగుండు అనుకున్నాం. మళ్ళీ తను మాకు ఏం ఎక్కువ చార్జ్ చేయలేదు, ఇంత కావాలి అంత కావాలని డిమాండ్ చేయలేదు. ఎందుకంటే దీస్ బోత్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్ అంటారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నాది ఇదే ఎజెండా నీది అదే అయినప్పుడు బ్రో మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం, నువ్వు ఎంత చెప్పు నేను ఎక్కడ నాకు టికెట్ రాకున్నా పర్వాలేదు ఈ సినిమా కోసం నేను కష్టపడతా అని చెప్పి పాపం ఆయన పాలిటిక్స్ కూడా సైడ్కి పెట్టేసి మురళన్నకు సపోర్ట్ చేసి ఇక్కడ ఒక 6 months పాటు ఉండి గద్దర్ అన్నకి హెల్త్ బాగోపోయినా ఆ టైంలో కూడా గద్దర్ అన్న, దయాకర్ గారు, ఇంకొక 2-3 లెజెండరీ పీపుల్ UU క్యాంపస్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వీళ్ళు ఏమంటారు చాలా ఎదిగిన వ్యక్తులు, సొసైటీలో ప్రూవ్ చేసుకున్న పర్సన్స్. కొంతమంది పేర్లు చెప్పకూడదని కూడా చెప్పారు, మేముంటాం ఇందులో మీకు సపోర్ట్ చేస్తాం మా పేర్లు బయటకు తీయకండి అని. అలాంటి వ్యక్తులు మాకు స్క్రిప్ట్లో హెల్ప్ చేశారు. లేదు దానివల్ల ఏంటంటే నేను చెప్తాను, చెప్పండి క్రాంతి. మీరు మూవీ తీసినప్పుడు ఈ మూవీకి సపోర్ట్గా నేను ఉన్నాను అనుకోండి, నా పేరు వేయండి స్క్రోలింగ్లో, జస్ట్ ఆ మూవీ అయిపోయిన తర్వాత అడిగే పరిస్థితుల్లో నేను చెప్తా, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తే వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లు మాకు వచ్చి చెప్తే, ఇప్పుడు మేము దేనికైతే ఇది యాంటీ మూవీ కాదు ఏ పక్షానికి, ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక నిజాయితీగా నిజాలు మాట్లాడే ఒక సినిమా. ఆ సినిమాలో కొన్ని నిజాలు మాకు వాళ్లే చెప్పాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వీక్నెస్లు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకే తెలుస్తుంది, మేము స్పై కెమెరా పెట్టక్కర్లేదు ఏం చేయక్కర్లేదు. వాళ్ళలో ఒక వ్యక్తి మాకు ఫ్రెండ్ అయితే అతనే వచ్చి కూర్చుని మాతో అక్కడ ఉన్న వాళ్ళు మా దగ్గర కూర్చుని మురళి గారు డబ్బుల గురించి ఆలోచించొద్దు, మనం నలుగురం 4 చేతులు వేసుకుందాం, మేమందరం మీకున్నాం సపోర్ట్. గద్దర్ అన్న అయితే మురళి దీని నుంచి పైసలు ఆశించకరా అంటే, అదేందన్నా నాకు డబ్బులు రూపాయి వద్దు,
పోతే ఈ డబ్బులు నేను రోడ్డు మీదకి రాను. మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి, నా తెలివి, నా చదువు, నేను యూఎస్ వదులుకుని ఇక్కడ ఇండియా వచ్చింది, నా పర్పస్ బహుశా ఇదే అనుకుంటా. ఇవి పోయినా నేను ఫరకపడదు, నేను రిటర్న్ ఇస్తా అన్న, నాకు ఏం చేయాలి చెప్పు అన్నప్పుడు అన్న కూర్చొని ఇక్కడ 6 నెలలు మేము స్క్రిప్ట్ రాసుకున్న తీరులో నాకు అనిపించింది అప్పుడు నేను ప్రాక్టీస్ చేయడము, బయట తిరగడము, ఏదో వర్క్లు చేయడం కన్నా బెటరు ఇలాంటి టీంతో పనిచేస్తే. దళంలో అప్పట్లో నక్సలిజం ఉన్న టైంలో అవకాశం నాకు దొరకలేదు. ఇప్పుడు మొబైల్స్ వచ్చాక పోలీసులు జల్దీ పట్టుకుంటున్నారు, ఏడ దాక్కున్న అడవులలో అన్నలని హెలికాప్టర్లో పట్టేసుకుంటున్నారు. సో ఇది నాకు ఒక కైండ్ ఆఫ్ తిరుగుబాటు అనిపించింది. ఇది ఎట్లా లా పరంగా మేమేమి ఇక్కడ దొంగచాటుగా దాక్కుని కొట్టట్లేదు, ఎవరిని మేము హింస పెట్టట్లేదు, మాకున్న నాలెడ్జ్ అవేర్నెస్ని లా పరంగా చెప్తున్నాం. ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్దేశాలు కూడా లేవు. ఎక్కడ ఒక కించెత్తు మనోభావాలు దెబ్బతీసే సీన్లు కూడా ఇందులో ఉండవు. మేము నిజాలని నిర్భయంగా అథెంటికల్గా, అంటే మేము ఒక ప్రాసెస్ దాన్ని ఎనాలిసిస్తో మేధావులు నిష్ణాతులను కూర్చోబెట్టుకుని కాన్స్టిట్యూషన్లో ఏమన్నా ఎక్కడన్నా రాసుందా ఇలా మాట్లాడితే తప్పు అని ఎవరి యొక్క అంటే ఏమంటారు భావ స్వేచ్ఛ వ్యక్తీకరణ హక్కుల్ని ఉల్లంఘించకుండా తీసిన సినిమా ఇది. సెన్సార్ కంప్లీట్ అయిపోయిందా ప్రొడ్యూసర్ గారు? ఇంకా అప్లై చేయలేదు. ఒకవేళ మూవీ వస్తే ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి? మూవీని ఎప్పుడు చూడొచ్చు? సెప్టెంబర్ ఇట్ మైట్ గెట్ రిలీజ్డ్. ఈ ఇయర్ సెప్టెంబరేనా? 5 లాంగ్వేజ్. ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఇది పెండింగ్లో పెట్టడానికి కారణాలు ఏంది అసలు? చాలా అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. మనకి విఎఫ్ఎక్స్ 50 minutes దాకా ఉంటుంది అన్నట్టు. సో అండ్ మనం ఒక ఉద్దేశంతో చేసాం కాబట్టి ఆ ప్లాట్ఫామ్ రాలేదు. సో నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్, విల్ గో ఫర్ ఇట్. ఓకే, రైట్. యాక్చువల్గా మా సినిమాలో కరెక్ట్గా మూవీ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక టీంని అనుకున్నాం అనమాట. మేము కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత మాకు సెట్ కాలేదు. అంటే వాళ్ళు చెప్పిన లేదు దయాకర్ గారిని మేము ఎప్పుడు టెక్నికల్ టీమ్ మేము ఒక టీంని అనుకున్నాం, వీళ్ళు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తారు అని. కానీ ఫస్ట్ వాళ్ళు మేము ఈ కథ చాలా నచ్చిందని వచ్చారు, కానీ తర్వాత డబ్బుల కోసమే ఎప్పుడు ఏమంటారు మనీ సక్కింగే ఉంది తప్ప వాళ్ళ నాలెడ్జ్ పోరింగ్ ఎక్కడ మాకు కనిపించలేదు. ఆ టీంని మార్చి అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త టీంని తీసుకుని మళ్ళీ వర్క్ ప్రాసెస్ చేయడం కొంత డిలే అయింది. దాని తర్వాత మధ్యలో ఎలక్షన్స్ అని దయాకర్ అన్నను కూడా మేము చూడాలి కదా, ఆయన అంటే ఆయనకున్న సిచ్యువేషన్లో ఆయన టైంని కూడా మేము కన్సిడర్ చేస్తూ మళ్ళీ టెక్నికల్ ఇప్పుడు చెన్నైలో కొంతమందితో వర్క్ చేయించాము. మాకు ఇదంతా వర్కౌట్ కావట్లేదని చెప్పి మేమే ఇక్కడ స్టూడియోస్ ఫామ్ చేసుకుని మన సినిమానే కదా, మేము డబ్బుల గురించి కూడా లేదు కాబట్టి కథ మంచిగా ఉంది కాబట్టి దీన్ని రాజమౌళి గారి అంత స్టేజ్లోకి వెళ్ళకపోయినా ఈ కథని ఎక్కడ మేము తప్పులు చేయకూడదు అని చెప్పి మేము ఆగాము. అందరితో దాన్ని కన్ఫర్మ్ చేసుకుని డబల్ షూర్ చేసుకున్నాక ఇప్పుడు ఫైనల్ కాపీ మా చేతిలో ఉంది. ఇది సెన్సార్కి వెళ్ళిన తర్వాత చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది కూడా. మల్లిక్ గారిని రిజెక్ట్ చేసిన మీరు మల్లిక్ గారిని ఎందుకు ఇన్వైట్ చేశారు బొమ్మ క్రియేషన్స్లోకి? ఇందాక మీకు చెప్పాను ఒక టీం మాకు నచ్చలేదు, ఒక టెక్నికల్ టీం అని. అప్పుడు ఒక్కదాన్ని ఉన్న మారిన ఆమె ఎవరైనా ఉంటే బొమ్మకు క్రియేషన్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ. అయితే ఫస్ట్ మేము డైరెక్షన్ టీం ఒక డిపార్ట్మెంట్ మొత్తం ఒక 7 అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టర్, వీళ్ళందరూ ఈ కథ సగమే అర్థమైంది వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏంటో తెలీదు, సినిమా చేస్తామన్న ఒక ఆశ అనమాట. అరే మేము మూవీకి ఫస్ట్ డైరెక్టర్ మేమందరం సినిమాకి పనిచేస్తున్నాం అని సినిమా మీద ఉన్న ప్రేమ, సినిమాలో ఉన్న కంటెంట్లో కూడా ఇన్వాల్వ్ అయినప్పుడే ఒక డైరెక్టర్ కథ రాస్తే చాలా బాగుంటుంది. డైరెక్టర్ ఇంకొకళ్ళ కథను రాసినప్పుడు డైరెక్టర్ యాక్టింగ్ చేస్తాడు డైరెక్టర్ లాగా, కానీ నిజంగా డైరెక్టర్ లాగా ఉండలేడు అందులో. ఆయన కూడా ఒక యాక్టరే అవుతాడు అప్పుడు. ఆ కథని వాళ్ళు ఇన్హీల్ చేసుకోలేకపోతే, మనస వాచ కర్మణ దాన్ని అంగీకరించకపోతే. ఇతను నేను జాతీయ రహదారి అని ఒక మూవీ ఉంది, ఎక్సలెంట్ సాంగ్స్, అందులో ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది. అది నాకు వింటుంటే నేను ఆ పాట కనీసం ఒక 20-30 సార్లు వినుంటా. నాకు సింగర్ కన్నా కూడా ఈ లిరిసిస్ట్ ఎవరు, ఎందుకంటే అవి అంటే వింటుంటే అది నాకే ఆ సంఘటన జరిగిందా, ఈ లిరిక్స్ రాయాలంటే చాలా నిష్ణాతులై ఉండాలి. నేను ఇంకొక ఆర్టిస్ట్ని కనుక్కున్నాను, మీ సినిమాలో ఈ పాట రాసిన లిరిసిస్ట్ ఎవరు అంటే నాకు కాంటాక్ట్ నెంబర్ పంపితే వెంటనే నేను నాకు కాల్ చేసి మీలాంటి వాళ్ళ కోసం మేము వెతుకుతున్నాము, ఒక్కసారి స్టూడియోకి రండి అని పిలిచాను. పిలిచినప్పుడు ఈ సో కాల్ డైరెక్టర్ ఉన్నాడు కదా, అతని దగ్గర కూర్చుని ఈయన మీద ఇంటర్వ్యూ, అతనే మొదటి పర్సన్, ఇతనన్నా ఆల్రెడీ ప్రూవెన్ పర్సన్, 4-5 సినిమాలు చేసి రాఘవేంద్రరావు గారితో 500 పాటలు రాసిన ఒక వ్యక్తిని పట్టుకుని ఇక ఆయన పైత్యం ఈయన మీద రుద్దడానికి ట్రై చేశాడనమాట. ఇక చూపించు పాండిత్యం అన్నట్టు. పాపం ఈయన డౌన్ టు ఎర్త్, ఆయన ఏదో చెప్పగలిగాడు, రాశాడు, అన్నీ చేశాక సరే ఎవరు పిలిచారు మిమ్మల్ని అంటే కనకదుర్గ మేడం, అవునా తర్వాత రండి అలా చెప్పి యాటిట్యూడ్ చూపించినప్పుడు నాకు కాల్ చేశారు, మేడం ఇట్లా నన్ను వద్దన్నారు, కొంచెం నాకు ఎందుకు మళ్ళీ పిలుస్తారు అనిపించలేదు అని అంటే నేను చెప్పాను అతనికి, మీరు ఎదుగుతున్న
లిరిసిస్ట్ అండి, ఇట్స్ ఓకే, వాళ్ళు వద్దన్నా సరే మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి. తొక్కలే అని అన్నారా? అంటే కాల్లో మేడం నేను మళ్ళీ రానంటే నాకు అప్పుడు తొక్కలే ఏంటి ప్రూవ్ చేసుకునే పర్సన్. మనకు పాట రిక్వైర్మెంట్ ఉంది, సన్నివేశాలు బాగా తెలిసినాయి. ఓకే. అంటే గద్రన్నతోటి అసోసియేషన్ తోటి నెంబర్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ అనలైజ్డ్, పాటల్లో ఇది పెట్టాలి అని. ఓకే. సో దాని కొరకు దుర్గ గారు రిఫర్ చేసేది. సో ఫలానా రిఫరెన్స్ ఇట్లా ఉంది అని అంటే పాపం మలిక్ గారు వచ్చారు. వస్తే దానికి ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానికి 2 గంటలు ఉంటాయి ప్రిపరేషన్. అసలు నాకు కావాల్సిన కంటెంట్ కావాలి అని. ఓకే. సో ఆయనకు అది పెట్టేసేసి మేము పెట్టాము, మన థియేటర్లో ఉంటుంది, పెట్టేసి వెళ్ళిపోయాము. దాని తర్వాత నేను అర్థమైందా అని అంటే బాగా అర్థమైంది. సో నాకు రిక్వైర్మెంట్ ఇది అనేది, ఈ పాట రిక్వైర్మెంట్ అనేది ఫలానా పర్సన్ ఉంటారు, మీకు నేరేషన్ చేస్తారు, మీరు వెళ్ళిపోండి అని అన్నాను. సో అక్కడ పోయాడు, రిఫరెన్స్ ఇప్పుడు దుర్గ మేడం చెప్పినట్టు ఎక్కడి నుంచి వచ్చేది ఈ సోర్సు అని అనేది చూశారు. సో మళ్ళీ చెప్తానులే అని చెప్పేసి పంపించాడు. సో 15 రోజులు అయినా రాలేదు, నేను మళ్ళీ కలవలేదు. ఆయన ఫస్ట్ కలిసినప్పుడు ఆయన పాపం ఒక గంటన్నర కూర్చున్నారు, వర్షంలో వచ్చారు మళ్ళీ. సో ఇవన్నీ కొంత హ్యూమిలియేషన్ కదా. సో దాన్ని క్యారీ చేసుకుని పోయాడు, ఇంకా వేరేది క్యారీ చేయలే. సో మళ్ళీ ఈ టీం అంతా మేము క్లీనప్ చేసాం కదా. దుర్గ మేడం మళ్ళీ ఏం చేసేది, హీఈస్ ద వన్ హూ కెన్ మేక్ యూ హ్యాపీ అంటే. నేను అప్పటికే ఒక 2-3 లిరిసిస్టులతోటి మాట్లాడాను. ఓకే. బట్ హ్యాపీగా లేదు. ఇలానే మాట్లాడుతూ ఉంటే దాన్ని మల్లిక్ గారిని పిలిచారన్నట్టు. ఇంకా ఆ తర్వాత మల్లిక్ గారు చెప్పారు, మల్లిక్ గారు మీరు రిజెక్ట్ చేయడానికి కారణం వాళ్ళు చెప్పారు, మళ్ళీ మీకు బ్యాగులో డబ్బులు తెచ్చి మీ చేతిలో పెట్టడానికి కారణం ఏం జరిగిందన్నది మీరు చెప్పాలి. లేదు, ఒకటేంటంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఫస్ట్ మనల్ని ఇంట్రడ్యూస్, ఒక వ్యక్తికి ప్రతిభ ఉంది అని ఒక ప్రతిభావంతులు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్పాలి. చెప్పినప్పుడు నాలాంటి ఒక వర్ధమాన రచయితకు బలం చేకూరుతుంది. ఫస్ట్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, సామాజిక అవగాహన ఉన్న వ్యక్తి, ఒక లీడింగ్ లాయర్. సో వారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావడం వల్ల నా పాటలు విని ఫస్ట్ వారికి లిటరేచర్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. నా పాటలు అర్థం కావాలి అంటే అర్థమయ్యాయి కాబట్టి బాగా మంచి రచయిత. నేను ఎవరో తెలియదు, ఎలా ఉంటానో తెలియదు, అసలు ఆయన ఏజ్ ఎంతో తెలియదు, ఏం చదువుకున్నది ఏం తెలియదు, పాటలు మాత్రమే తెలుసు. ఓకే. సో ఒక వ్యక్తి ద్వారా ఫోన్ నెంబర్ సంపాదించి సేకరించుకున్నారు. అంటే నా నాలెడ్జ్ వారికి అర్థమైంది. ఓకే. అర్థమై చెప్పారు, దర్శకుడు బొమ్మకు మురళి గారికి అతను బాగా రాస్తాడు, ఫస్ట్ అతన్ని పిలిపించేసి మాట్లాడదామని చెప్పి పిలిపించారు. పిలిపించిన తర్వాత మొత్తం కథ చెప్పారు. కథ చెప్పి పాట రాసుకురమ్మన్నారు. జరిగిన విషయం మొత్తం చెప్తారు, ఎందుకంటే అది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట. దానికి పరిధులు లేవు, పెద్ద సబ్జెక్ట్, 10,000 ఏళ్ల చరిత్ర. సో నేను చిన్నప్పటి నుంచి మానవ పరిణామక్రమం, సామాజిక పరిణామక్రమం నేను చదివి ఉన్నాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం కాలేదు. సో ఏమైంది, పెద్ద చెప్పేసి రాసుకురమ్మన్నారు. నేను దాదాపు 16 చరణాలు రాసుకొని పెద్ద పాట రాసుకొని తీసుకొచ్చినాయి. అది హరికథనా బుర్రకథనా లేకుంటే అందులో విషయం ఉంది ఉంది కానీ సినిమాలో వాళ్ళకి కావాల్సింది ఇంత ఒక 4-5 నిమిషాల పాట. అవును కదా. అవును. అది 3 నిమిషాల పాటే, కానీ ఇది చాలా కీలకమైనటువంటి సన్నివేశంలో రాసేటువంటి పాట కాబట్టి అతను భారతదేశం మొత్తం పర్యటించేటువంటి హీరో ఈ పాటతోని తన యాటిట్యూడ్ కానీ తన దృక్పథం కానీ మారేటువంటి గొప్ప పాట కాబట్టి నాకు 5 నిమిషాలు నిడివి పెట్టి ఇదైతే పెద్ద 16 చరణాల పాట రాసుకొచ్చిన. అలా వాళ్ళు యాడ్ చేసుకుంటే ఏదైనా చేసుకుంటే మనకు అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు, వేరే వెళ్ళిపోవచ్చు, మనకెందుకు. జనరల్గా అట్నే ఉంటారు లిరిసిస్టులు, జీవితాంతం దీనికే పనిచేయరు కదా, తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోవాలి. చెప్పిన తర్వాత పాట మొత్తం చూశారు. అయితే వారికి ఏంటంటే ఓహో విషయం ఉంది, అది మొత్తం చూసిన తర్వాత విషయం ఉంది. అసలు నేనేం చేశానంటే కథ మొత్తం చెప్పి మీకు వదిలేశాను, యాక్చువల్గా మీరు రాయగల కెపాసిటీ ఉంది మీకు. మీరేంటంటే మొత్తము మీకు అనంతమైన విషయాన్ని రాయమని ఇచ్చిన. ఒక అంతరిక్షం గురించి రాయమంటే ఎట్లా రాస్తాం, రాయలేం కదా ఒక 5 నిమిషాల పాటలో. సో ఏంటంటే మీకు నేను బౌండరీస్ ఇస్తాను, పల్లవిలో ఈ విషయాలు ఉండాలి ప్లీజ్, అది ముఖ్యం. అది ఎందుకంటే ఓకే. అయితే ఫస్ట్ వచ్చారు అన్నీ చెప్పేసి పోయినాక తర్వాత ఈ హ్యూమిలియేషన్ అయింది కదా. సో మలిక్ గారు
రెస్పాండ్ ప్రాపర్లీ కాలేదు నాకు. అంటే ఈ షుడ్ గివ్ మీ బ్యాక్ సైడ్ ఏం జరిగింది నాకు తెలియదు. ఓకే. సో పంపించేశాను. మళ్ళీ కథ వచ్చినాక అన్నీ చెప్పేసినాక తర్వాత విశ్వమంత స్పేస్ ఉంది, నీకు కంటెంట్ ఇచ్చిన సన్నివేశం చెప్పా. ఓకే. నాకు పాట రాసుకొని రమ్మన్నా, తీసుకొని వచ్చాడు పాపం 16 చరణాలు పట్టుకుని లాగిచ్చాడు. ఇది ఓకే. చూశాను, మంచిదండి మీరు వెళ్ళండి అని నన్ను పంపించాను. అంటే కొంత ఈ వేరే ఫీడ్బ్యాక్ తోటి మేము పెద్ద లిరిసిస్టులను ప్లాన్ చేసుకుంటూ కూర్చున్నాం. నా మైండ్లో అది ఉంది. ఓకే. సిన్స్ దుర్గా అంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, షీ హ్యాస్ అన్ హోప్ ఆన్ హిమ్. సో నాకేమో ఆ హోప్ను, ఆ చిన్న హోపు ఈమె మీద ఉన్న రెస్పెక్ట్, సో దట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అది నేను పెర్ఫామ్ చేయాలి వెన్ షీ బ్రింగ్ అన్ ఆఫర్. ఓకే. దాని కొరకు ఆయన పిలిచాను నేను. ఓకే. బట్ నాకు ఇష్టం లేదు, అంటే ఇష్టం లేదు. పాత బ్యాచ్ అంతా చెప్పేది కదా. ఓకే. ఇక ఇట్లా ఉంటుంది నాకు తెలుసు, ఇట్లా రాస్తారు వీళ్ళు, రాసిరో లేదో కూడా తెలియదు, ఇక ఎట్లనో అని చెప్పేసి నేను అనుకున్నా. అప్పటి వరకు ఆయన ఏంటియో తెలియదు, నేను సినిమాలు తక్కువ చూస్తా. అండ్ మళ్ళా సాంగ్స్ కూడా ఏమి వినలేను నేను అప్పటికి. ఓకే. సో కాకపోతే అక్కడ కొన్ని వర్డ్స్ తలిగాయి. చాలామంది ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏంటి అని చెప్పి అనుకొని పంపించేసిన. అది బాగాలేదురా, మనం విల్ సీ సంబడి ఎల్స్ అని చెప్పి అన్నా. సో అది అయినాక తర్వాత మళ్ళీ ఒక క్రైసిస్ రావటం వల్ల దుర్గా అని అంటే విల్ బ్రింగ్ హిమ్ అన్నానంటే ఆయన ఏమి వస్తాడు రాడు అని చెప్పేసి అంటే మాకు తెలుసు కదా, ఈమెకు తెలియదు జరిగింది ఏంటి, హ్యూమిలియేషన్ జరిగేది కదా, అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ వాజ్ నాట్ దేర్. సో అప్పుడు మల్లిక్ గారికి మళ్ళీ కాల్ చేసేది, అంటే నాకు అవమానాలు జరిగాయి, మేము పోము అడిగి అని దుర్గా గారికి. నేను అడిగి వెళ్ళాను, ఎందుకంటే ఆయన రాయుడు అని చెప్పి నాకు కళ్ళలో కనబడింది. కష్టపడి 16 చరణాలు తీసుకొని వచ్చేస్తే డైరెక్టర్ ఏమనలే, మంచిదండి పొండి అని పంపించారు. సో నా అప్పటి వరకు డబ్బులు ఏమి ఇవ్వలే, ఉత్తకి మేడం మీద మేడం ట్రస్ట్ చేసి ఆయన రాశారు. నేను ఆమెను ట్రస్ట్ చేశాను, ఆయనకి ఇన్పుట్ ఇచ్చాను, నాట్ హ్యాపీ. సో ఈ వెంట్ ఆఫ్. అట్లా చాలామంది వచ్చేస్తారు వెళ్ళిపోతారు కదా, కనీసం రాను 3 ఖర్చులు కూడా ఇవ్వలే. దెన్ మళ్ళీ నాకు ఆయన మీద చాలా హోప్ ఉంది, జస్ట్ హోల్డ్, ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామని అన్నది. ఇక వచ్చిన తర్వాత ఈమెకు మాట్లాడితే అప్పుడు ఈ మల్లిక్ గారికి కాల్ చేసేసేస్తే ఆయన అవమానాలు షార్ట్కట్లో చెప్పేస్తే తొక్కలోది అని చెప్పి అది కాదు. యాక్చువల్లీ వీళ్ళకి చెప్పాను అప్పుడు, అదే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై కవర్ అంటారు కదా, ఏ పర్సనాలిటీనో రంగునో ఇంకోటో చూసో ఆయన అలా అనకండి. లోపల ఒక లైన్, ఆయన జాతీయ రహదారిలో రాసిన లైన్స్ కోవిడ్ టైంలో నన్ను ఎంతగా, అంటే ఒక పర్సన్ని, ఒక భర్త కోసమో పిల్లల కోసమో కుటుంబం కోసమో పరితపించే వ్యక్తి యొక్క ఆ భావపూర్వక ఆవేశాలు ఉంటాయి కదా, అవి ఎంత సెన్సిటివ్గా రాశారు. అప్పుడు నాకు ఈయన ఇది రాసినప్పుడు మా ఇండియా ఫైల్స్ మూవీ కూడా ఎట్లా ఉంటుందంటే అందులో అన్నీ ఇలాంటివే, ఒక సున్నితమైన మనోభావాల్ని ఎవరిని తానొవ్వక నొప్పించక అన్నట్టు రాయాలి. అట్లా రాయాలి అంటే మాకు ఇతనే సూటబుల్ అని నాకు అక్కడ లైన్స్ ఇక్కడ ఇంటర్లింక్ అయ్యాయి కాబట్టి నాకు నమ్మకం ఉంది. వీళ్ళకేమో భాష మీద పట్టు లేకపోవడం వల్ల పర్సనాలిటీ ఈయన ఎక్కడ రాస్తాడు అని అట్లా ఉండే. అప్పుడు ఈయన కూడా నాకు, మల్లిక్ బ్రో కూడా నాకు కాల్ చేసి, నేను బ్రో కాదు అప్పుడు నేను పెద్ద ఆమెను ఊహించుకున్నాడు మేడం అన్నట్టు, నేను ఎవరో పెద్ద ఆమె 60 years ఏజ్ ఆమె అనుకున్నాడు కనకదుర్గా అయితే కాల్ చేసి, మేడం ఏమనుకోకపోతే నేను వెళ్ళలేనండి, నాకు చాలా కష్టంగా ఉందండి వాళ్ళ మాటలు అలాంటి. తొక్కలే ఎదిగేవాళ్ళు మీరు, ఎన్ని పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదు, మళ్ళీ వెళ్ళండి అని చెప్పా. ఆ మాటలకి ఇంకా పెద్దాం అనుకున్నాడు అంటే అంటున్నారంటే, నేను ఒక 40+ ఉన్నటువంటి వ్యక్తిని నన్ను అంటున్నారంటే వారు ఒక రిటైర్డ్ లాయరు, మరి అవన్నీ ఉన్నాయి కదా, వామ్మో పెద్ద అన్నారు మళ్ళీ పోకపోతే బాగుండదని నేను వచ్చిన తర్వాత అప్పుడు నాకు చెప్పారనమాట, బౌండరీస్ ఇవ్వాలి నీకు, అసలు పెద్ద సబ్జెక్ట్ ఇది, ఈ పెద్ద సబ్జెక్ట్లో నాకు కావాల్సిన విషయాన్ని నువ్వు చెప్పాలంతే అని చెప్పి బౌండరీస్ ఇచ్చి, పల్లవిలో ఇది చెప్పాలి, మొదటి చరణంలో ఇది చెప్పాలి, రెండవ చరణంలో ఇది చెప్పాలి, మూడవ చరణంలో ఇది చెప్పాలని చెప్పి అప్పుడు నేను రాసి తీసుకువెళ్ళి, అప్పుడు కూడా నేను ఏం చేశాను తెలుసా, 4 చరణాలు కాదు దాదాపుగా 40 చరణాలు రాసిన. ఓకే. ఈ పాటను ఎట్లనైనా ఓకే చేయాలని, ఎందుకు ఓకే చేయాలనేది నాకు క్లూ ఇచ్చారు.
100% ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు మీకు తెలియనట్టుగానే ఉండండి, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ చేస్తారని నాకు చెప్పేసరికి నేను వదలలేదు ఇక. అసలు నిద్ర లేదు, ఏం లేదు. నా లక్ష్యము కీరవాణి గారి పాట రాయాలని నాకు ఎప్పటి నుంచి ఉండే. ఆపద్ బాంధవుడు, గరణమ్మ కూడా ఆ టైం నుంచి, చిన్నప్పటి నుంచి కాలేజీ చదివినప్పటి నుంచి. సో కీరవాణి గారు అనగానే మనకి ఎట్లుంటుంది, అమ్మ కీరవాణి గారికి ఈ పాట ఎట్లయినా నేను రాయాలని చాలా శ్రద్ధగా మనసా వాచ కర్మణ చక్కగా ఫ్రేమింగ్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు చూసేసి అమ్మ నాకు కావాల్సింది ఇంకొక సిట్టింగ్లో పాట అయిపోతుంది అన్నారు. ఇంకొక సీట్లో పాడేది. అంతకుముందు మేము టేబుల్ మీద కూర్చునే వాళ్ళం. ఆ టేబుల్ దగ్గర నుంచి ఏమైందంటే పాట ఒక ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్లో ఖచ్చితంగా ఓకే అవుతుంది, మనం అక్కడ కూర్చుందాం. మీరు పొద్దున ఎన్ని గంటలకు రమ్మంటారు తెలుసా? ప్రపంచంలో ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ ఇక్కడ పాటల రచయితగా రాయడం చాలా కష్టం. రీజన్ ఏంటి తెలుసా? ఉదయం 6 గంటలకు మీటింగ్, రచ్చబండ మీద ఉంటుంది. ఈ మన బొమ్మ క్రియేషన్స్లో రచ్చబండ అని ఉంటుంది. ప్రశాంతంగా పక్షుల కిలకిల రావాలి, అవి కూడా నిద్రలేవు. అప్పుడే అవి రెక్కలు దులుపుకుంటే గడగడగడగ ఎగిరిపోతాడు ఆహారానికి. 6 గంటలకు రావాలని నేను 4 గంటలకు లేవాలి. వాళ్ళ పాటనంతా చూసుకొని వచ్చి చూపిస్తే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పెద్దగా ఉంటుంది రాజగృహ అని. అందులో ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది విజిటర్స్కు. అందులో కూర్చొని పాట వినిపించిన తర్వాత ఏం చేశారు తెలుసా? అది హ్యాపీగా సార్ ఫేస్లో సరిగా ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఓకే చూస్తున్నాను, ఓ అబ్బా ఓకే నాకు అది ఏదో ఒకటి చెప్పండి స్వామి అనుకున్న తర్వాత లోపలికి పోయి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి అవి నా చేతిలో పెట్టి కౌగిలించుకున్నారు. ఇంకా ఆన్సర్ వచ్చేసిందిగా. పాట చాలా హ్యాపీ చేశావు నన్ను, చాలా హ్యాపీ అని చెప్పేసి అప్పుడు పాటను ఓకే చేసేసారు. ఇప్పుడు మీరు ఆ పాట పాడండి. ఆ పాట అసలు డివిజన్స్ ఎట్లా చెప్పారంటే, ఫస్ట్ మనిషిగా సమూహంగా కొనసాగుతున్న ఆడ మగ అనే తేడా లేకుండా మనిషిగా ప్రయాణం చేసినటువంటి దాంట్లో ఒక గొడ్డలి పెట్టు లాంటి చీలిక జరిగింది ఆడ మగ అని. ఆ చరణం ఇలా చూశారు, ఇట్లా అది వినిపిస్తే, మహిళలంటూ పురుషులంటూ మానవాళిని వేరు చేసి, అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి, సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో కలుసుకో, ఇంద్రచాపం రంగు మాపిన వారు ఎవరో తెలుసుకో, తరచి చూడు వాడిపోయిన మగువను, తగిలి చూడు బూడిదైన తెగువను, తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని, నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞానజ్యోతుల నార్పిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో, తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని. యాజ్ టీజ్గా ఇలాగే పాడి లేచి నిలబడి పాడి వినిపించా, ఇంతే ఎమోషన్తో పాడి వినిపించా. దీనికి నేను ప్రిడిక్షన్ చెప్పా. ఆయన ఫస్ట్ నాకే కాల్ చేసి వినిపించారు, దుర్గ గారు నేను ఒక లైన్ రాశాను, ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పి ఫోన్ చేసి నాకు వినిపించారు. తిరిగి చూడు తిరుగుతున్న భూమిని అంటే ఇది రిజెక్ట్ చేసే అవకాశమే లేదు అని చెప్పా. ఎందుకు అంటే మా సినిమాలో దయాకర్ గారు మా ఈ దీంట్లో స్టోరీ పరంగా ఆయన ఇలా తిరిగి చూడు అంటే వెనక్కి తిరిగి చూడడమే కాదు, 7 తరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ 7 తరాలు వెనక్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇప్పుడున్న తరంలో ఏం జరుగుతుందో కూడా తిరిగి ఇక్కడ ఒక పక్క తిరుగుతూ తెలుసుకోవాలి, వెనక్కి తిరిగి చూడాలి, దాన్ని దీనికి అప్లై చేయాలి, నిజాల్ని బయటకు తేవాలి. ఇంత నిగూఢమైన నిజం ఉంది. ఈ తిరిగి చూడు తిరుగుతున్న భూమిని అంటే మనతో పాటు సమానంగా ఈ భూమికి యాక్చువల్ నిజాలు అన్నీ తెలుసు కదా, ఈ ఫ్యాక్ట్స్ నువ్వు తెలుసుకోవడానికి
ఈ పాట ఆయన అప్పుడు దేశ సంచారానికి వెళ్తాడనమాట దయాకర్ గారు. ఒక ఇంటర్వెల్ తర్వాత ఆయన ఇంటర్వెల్ బిఫోరే తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వచ్చే సాంగ్ అనమాట. సందర్భానుసారంగా ఉంది ఒకటి పాట. లిరిక్స్ అన్నీ కూడా సినిమాలో మేము ఆయన సినిమా చూడలేదు అప్పటికి, ఏం ఒక్క డైరెక్టర్ గారు కొంత కథ చెప్పారు అంతే, కానీ యాప్ట్ చెప్పారు. సో ఈసారి నిన్ను రిజెక్ట్ చేసే అవకాశమే లేదు పో అని చెప్పాను నేను ఫోన్ చేసి. ఆ బ్యాగ్లో ఏముందంటే అది బ్యాగ్లో ఉందంటే అది అయిపోయింది కదా, బ్యాగ్లో అది తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా ఒక కవర్ ఇస్తే క్యూరియాసిటీ ఉంటుంది కదా, బయట ఏ కవర్ ఇచ్చినా కూడా అందులో ఏముంది చూసేసరికి అందులో 1.25 lakhs ఉంది, 1,25,000. అది ఫస్ట్ టైం తీసుకున్నానండి, అది ఇంత డబ్బు. అయితే ఒక 1,25,000 ఉన్నాయి. అది నేను చూసి ఈ బ్యాగ్ ఏదో చేంజ్ అయినట్టుగా ఉందనుకొని ఫోన్ చేసి నేను, సార్ ఇందులో డబ్బు ఎక్కువ ఉంది సార్ అంటే, అది ఇంకా మీకు తక్కువే, మీ మీ 30,000 అయితే అంత ఉంది. అది చేంజ్ అయిందంటే అది ఇంకా మీకు ఇచ్చేది చాలా తక్కువ అండి, చాలా బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ, గో హెడ్ ఎంజాయ్ అన్నాడు. ఎంజాయ్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి కాంపౌండ్లో వారి నెక్స్ట్ ప్రొడక్షన్లో కూడా నాతో పాటలు రాయించారు. ఇంకా ఆ సినిమా పేరుని ఇప్పుడు అనౌన్స్ చేయదలుచుకోలేదు. ఆ సినిమాలో కూడా నాతో బ్యూటిఫుల్ సాంగ్స్, అంటే నా కెరియర్లోనే వందల వేల పాటలు రాసిన నేను, నా కెరియర్లోనే బెస్ట్ సాంగ్స్ తిరిగి చూడు సాంగ్, జై ఇండియా సాంగ్, బ్రీత్లెస్ సాంగ్ అని ఒక్క సినిమాలో ప్రపంచ సినీ చరిత్రలో 10 నిమిషాల సార్ 10 నిమిషాల పాట ఏ సినిమాలో లేదు ప్రపంచ సాహిత్యంలో. బ్రీత్లెస్ సాంగ్ ఒక్క క్షణం ఆగకుండా 30 పేజీల పాట రాసిన. సో దాన్ని కూడా హ్యూజ్ అమౌంట్ ఇచ్చారు. అంటే అమౌంట్ అని కాదు, ఇక్కడ ప్రేమ కూడా ముఖ్యం కదా. నేను దాదాపుగా ఒక 100 సార్లు ఇక్కడికి వస్తే ఏ రోజు నేను డబ్బులు తీసుకోకుండా బయటికి వెళ్ళలేదు. అంటే ఒక ప్రేమ, అభిమానమో, లేకుంటే ఈ వ్యక్తి చాలా బాగుండాలనో, లేకుంటే సంతోషంగా ఉండాలనో, ఒక వ్యక్తి పట్ల మంచి అభిప్రాయం కలుగుతుంది, ఒక వ్యక్తి పట్ల ఏ తప్పు చేయకుండా చెడ్డ అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో మనకు తెలియదు. సో నా గాడ్స్ గ్రేస్ ఏంటంటే నాకు మంచి జరిగింది ఈ కాంపౌండ్లో. అందుకే ఒక వ్యక్తి, ఇద్దరు స్నేహితులు కొట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ అయితే వాళ్ళు విడిపోరు, ఇంకా కొట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఇక్కడ చిన్న చిన్న అపార్థాలే తప్ప, నేను ఈగోకు పోయినా, నన్ను పోయిన తర్వాత నన్ను మళ్ళీ పిలవలేదు, 10 రోజులైనా కూడా నేను 16 చరణాల పాట రాసుకపోతే కనీసము మీ పాటను పరిశీలిస్తామని నేను కూడా చెప్పలేదు. ఇవన్నీ నాకుంటాయి. సార్ ఏమనుకుంటారు, నా సినిమాకి ఇంకా పెద్దవాళ్ళు రాస్తే ఇంకా బాగుంటుంది అని ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. సో నేను ఒక పాట రాయడానికి విజయవాడ కనకదుర్గ వరం ఇచ్చినట్టు కనకదుర్గ గారి దయ వలన, వారి ప్రోత్సాహం వలన ఒక పాట రాయడానికి వచ్చి దాదాపుగా 18 పాటలు రాశాను ఇక్కడ. మరి అన్ని పాటలకు 1.25 ఇవ్వలేదు. సో ఏంటంటే నాకు నేను నన్ను సంతోషపెట్టేటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. నేను చాలా పాటలు ఇక్కడికి వచ్చి రాసుకున్నాను నేను. అంటే ఇక్కడ స్పెషల్గా అన్ని రకాలుగా ఉంటాయి. మనకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఇది బొమ్మకు క్రియేషన్స్ మిగిలింది. సో ఇప్పుడు మల్లిక్ గారు రాసినటువంటి పాటకి మీరు మురళి గారు ఎందుకు కీరవాణి గారిని చూస్ చేసుకున్నారు? కీరవాణి గారు వచ్చిర్రా, మీరు పోయి ఇన్వైట్ చేసిర్రా? మంచి క్వశ్చన్ వేశారు మీరు. అసలైంది. అయితే వీళ్ళకి జరిగిన సంభాషణ నాకు తెలియదు. అప్పటికే కీరవాణి గారు లేదు, కీరవాణి గారిని మోయటం అనేది చాలా కష్టమైన క్వశ్చన్ అది. తో గద్రన్న వల్ల ఏమైంది, కీరవాణి గారికి మేము కనెక్ట్ అయినాం, సాంగ్ అయిపోయింది. ఓకే. సో ఈ ప్రాసెస్లో మేము ఆశపడ్డాం, కీరవాణి గారు ఈ పాట మ్యూజిక్ మళ్ళీ ఇది కూడా చేస్తే పాడితే కూడా ఏమన్నా బాగుంటుందేమో అన్న చిన్న ఆలోచన నాకు చెప్పలేదు దుర్గారు. సో అలా అనుకున్నారు వాళ్ళు. దెన్ గద్రన్న పాట అయిపోయింది, ఫైనల్ హీరింగ్, ఇక ప్యాకప్ అన్నట్టు మొత్తం దాదాపు ఒక 3 weeks దాకా మేము వర్క్ చేసాం మన గద్రన్న సాంగ్ మీద కీరవాణి గారితో. సో ఈ ప్రాసెస్లో కొంత కథను మేము నేరేషన్ చేశాము. అండ్ మా థాట్స్ ఆయన ఎంత స్పేస్ మిగిలింది, ఎంత స్పేస్ ఉన్నదో ఆ స్పేస్లో మా థాట్స్ షేరింగ్ చేసుకున్నాను అన్నట్టు. అంటే కొద్ది సినిమా లైన్ కూడా మేము రివీల్ చేశాము, ఈ సిచ్యువేషన్లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అంటే అలాంటి సందర్భంలో కొన్ని పాటలు కూడా రావడానికి ఛాన్స్ ఉంటాయి. అండ్ మేము ఎందుకు ఇక్కడ స్టూడియో పెట్టాల్సి వచ్చిన రీజన్స్ కూడా చెప్పామన్నట్టు. సో మీరు కూడా ఎప్పుడైనా రండి సార్,
మీరు మా స్టూడియో చూడడానికి లేకపోతే ఎప్పుడన్నా వీలుంటే రండి సార్ నేను చెప్పి మేము ఇన్వైట్ చేసి మా లొకేషన్ పెట్టాం. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేము ఆల్మోస్ట్ రివీల్ చేసాం అన్నట్టు. దీంట్లో ఒకటి 7 ఏజెస్ అనే ఒక పాయింట్ ఉంటుంది. కల్చరల్ డిఎన్ఏ బేస్డ్ ఈ మూవీ చేశాము అని అన్నది. ఏంటిది, వాట్ ఈస్ దిస్ కల్చరల్ డిఎన్ఏ అని అంటే మేము ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో మా థాట్స్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ యాక్చువల్లీ. సో థాట్స్ని క్యారీ చేసుకున్నాడు. వీళ్ళు చేస్తున్నది చిన్న పనులానే కనబడుతున్నారు కానీ పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు వీళ్ళు అని అన్న ఆలోచన ఆయనకు క్రియేట్ అయింది. సో గదరని పాట విన్నాం, అంతా అయిపోయి కీరవాణి గారిని బాగా అభినందించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. సో ఇక అరౌండ్ మేము 11:30-12 వరకు అయిపోయింది మొత్తం సంభాషణ. జేబీ గారిని స్టూడియోలో జరిగింది అది. సో ఇక మేము ఇంటికి వచ్చేసాము. లంచ్ మేము వచ్చే వరకు 2:30 వరకు అట్లా అయింది. మేము తినేసి వచ్చాము అన్నట్టు. పోయి ఆడ మంచి సోఫాలో కూర్చొని కొద్దిగా అలసిపోయినట్టుండే. దెన్ 3:30కి అరౌండ్ కీరవాణి గారు కాల్ చేశారు. సో నేను ఆయన ఎందుకు కాల్ చేశారని చూశాను. ఏంటో మురళి, మీరు నన్ను మీ ఇంటికి రమ్మని చెప్పారు. కాదు, ఫస్ట్ దుర్గా మీ ఇంటి పక్కన ఏదో క్లినిక్ ఉందా అని అడిగారు. అరే ఈ పేరు సార్కి ఎలా తెలుసు అనుకున్నా. అక్కడికి జరిగేది. సో దాని తర్వాత ఫలానా అని చెప్పి నాకు కాల్ వచ్చినది నేను చెప్తున్నా, తను చెప్తుంది. అయితే సార్ మీరు కాల్ చేసి ఏంటి మురళి నన్ను రమ్మని చెప్తావు, మీ ఇంటికి వస్తే మీ వాచ్మెన్ మీ సుజిత్ మీరు ఎవరండి అని చెప్పి నన్ను ఆపుతున్నారు అని అంటే మా వాచ్మెన్ పేరు సార్కి ఇలా తెలుసు. సో నేను షాక్ అయిపోయినా యాక్చువల్గా. నేను పరిగెత్తుకుని లిటిల్ ఐ వాస్ రన్నింగ్, చూసేవరకు లేదు గేట్ దగ్గర ఉన్నారు. మై గాడ్, అంటే ఒక సింప్లిసిటీ ఇంతగానో ఉంటుంది, ఇలా ఉంటుందా? సో నేను మెస్మరైజ్ అయిపోయాను. దాన్ని హడావిడిగా కాల్ చేశాను దుర్గకు. అరే నాకు కూడా చేశారు, నేను వస్తున్నాను జస్ట్ 2 minutes అని అన్నారు. సో మా గేట్ నుంచి మా ఇంట్లోకి తీసుకుపోయేదాకా ఒక 1-2 minutes అవుతుంది. సో బాగుంది మురళి గారు అని చెప్పేసి సో ఆయన వెళ్ళిపోయాడు. మాకైతే పరిశాన్ అవుతున్నాం మేము, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని. సో అక్కడ కూర్చున్నాక తర్వాత అన్నీ మరి ఆ పాట ఏం చేశారు మీరు అని చెప్పి అన్నారు. అంటే ఆ పాట బాగానే ఉంది సార్, అది ఉన్నది అని అంటే మరి ఆ పాట నేను కూడా చేయాలి, నేను మ్యూజిక్ చేయాలన్నా దానికి అన్న. ఈమె మా దుర్గ కూడా ఉండే అక్కడ, ఈమె ముఖం చూశాను ఇట్లా అర్థమైపోయింది మేము మోస్తామా ఆయనను అని. సార్ దండం పెడతానని చెప్పి ఇట్లా నో ఎస్ అదే నో. దెన్ మ్యూజిక్ చేయడం అని కాకుండా ఈ పాట నేను పాడితే ఎట్లా ఉంటుంది దుర్గారు అని అన్నాను కథ. సో అక్కడ స్టక్ అయిపోయినాము. సో మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని ప్రిఫర్ చేశారు అంటే ఫలానా అని చెప్పి. మంచిది అని ఇక కొన్ని సంభాషణలు దాంతో పట్టి మొత్తం మా స్టూడియో అంతా చూశారు, మా ఆలోచనలన్నీ కొంత చర్చించి దాదాపు ఒక 3 hours ఉన్నారు. అంటే నాకు ఇక్కడ ఎంత భలే అనిపించేది అంటే మళ్ళీ తర్వాత కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే నేను అన్ని పాటలన్నీ అయిపోయినాక సార్ మీరు ఎందుకు ఈ పాటను చేయాలని అనుకున్నారు, మాకు మీ సర్వీసు అవసరము అని చెప్పి మా ఇంటి వరకు వచ్చి డిస్క్లోజ్ చేశారు. మీలోని మంచితనం ఎందుకు అలా ప్రేరేపింపజేసి మమ్మల్ని మాకు సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకు అనుకున్నారు సార్, మేము ఎఫర్డబుల్ కాదు అని చెప్పినాక కూడా. మిమ్మల్ని మోయటం మాకు కష్టం సార్, మీది RRRకి పెట్టిన ఛార్జెస్, మగధీరకు పెట్టిన ఛార్జెస్ ఇవన్నీ ఎక్కడ బాహుబలి అని అంటే అప్పటికే ఆల్మోస్ట్ ఆస్కర్ అవార్డ్ కంప్లీట్ అయింది అనుకుంటున్నా ఆ ప్రాసెస్లో. సో ఇవన్నీ కిరీటాలు ఉన్న పర్సన్ మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు అనే ఆలోచన అనేది అసలు అది అంటే వెరీ క్రూయల్ అన్నట్టు. అలాంటి ప్రొడ్యూసర్కి క్రూయల్ థింకింగ్ అది. సో అత్యాస కరెక్ట్, అది అత్యాస. మళ్ళీ ఏముండదు అక్కడ అంటే ఒక సిచ్యువేషన్లో నేను డబ్బులు అడిగినా మురళి అని చెప్పి, డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు
ఒకటి చెప్తా, ఆయన ప్రేమలో కానీ గౌరవము అందులో డౌన్ టు ఎర్త్ అంటారు కదా, ఆయన డౌన్ టు ఎర్త్ అయితే ఆయన ఆయన అవతారం ఆయన యొక్క పర్సనాలిటీ అండర్ గ్రౌండ్ అయిపోయారు. అంటే అంత మంచిదే నన్ను ఈయన తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక బెబ్బే అన్నట్టు ఫేస్ పెట్టారు. బెబ్బే అని కాదు, నైట్ ఈమెకి అరౌండ్ 11:30 2 o'clock కాల్ చేశా. దుర్గా మన నుండి కాదు డబ్బులు ఏమన్నా, నేను డబ్బులు అడిగాను అని అన్నాడు. అంతే, నేను అడిగానా మురళి గారు అని అన్నాడు. ఆయన మురళి గారు అంటారు, గారు అని అంటారు. మురళి గారు నేను డబ్బులు అడిగానా, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వచ్చేసా సార్ దండం పెడతా, ఏమన్నాలో కూడా తెలియదు అప్పుడు. సో ఓకే మీరు ఆలోచించుకోండి. దెన్ మేము నెక్స్ట్ డే కాల్ చేసి నేను దుర్గా చెప్పిన, అరే మనం చేయలేమురా, మన ప్రాజెక్టు ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది దీనికి, మనం మళ్ళీ ఈ మ్యూజిక్ బర్డన్ ఎక్కువైంది అని అంటే మనకు మేకింగ్ మనకు నష్టం అవుతుంది, మనం అంత ఎఫర్డబిలిటీ లేదు, రిసోర్స్ లేదు, మనం లోన్ కూడా పోము, సో ప్రాబ్లం అవుతుంది అని అంటే ఓకే మీరు పడుకోండి, విల్ సీ టుమారో. ఏముంది చేపించుకోలేము, మనం వర్క్ చేయించుకోలేము, వీలుంటే చూద్దాంలే అని చెప్పేసి, సార్ని అడిగి చూద్దాం, నేను అడుగుతా అని చెప్పేసి అన్నది. మార్నింగ్ లేచినాక తర్వాత దుర్గా సార్ని ఎట్లయినా చేసి కన్విన్స్ చేయరా, మన ఎఫర్డబిలిటీ వెరీ లిమిటెడ్, సో నువ్వు చేయంటే నువ్వు చెప్పావు కదా ఫైన్. అంతకుముందుకు నో అని చెప్పింది ఊకుంది, తెల్లారి మాట మార్చేసిన. సో సారు యొక్క సిగ్నేచరు ఆ సినిమాలో కనబడితే ఏ రూపంలో ఉంటుంది. సో ఇక ఫైనల్గా దుర్గా కమ్యూనికేటెడ్ కిరవాణి సారు అన్నీ అయిపోయినాక పాట అప్పచెప్పేటప్పుడు ఒకసారి మేము ఆయన అడిగాము, సార్ ఎందుకు సార్ ఇలా మీరు ఇంత మా మీద ప్రేమ చూపించి సినిమా మీద ఇలాంటివి చేసావు అని అంటే, నీలాంటి ప్రొడ్యూసర్స్ని మేము కాపాడాలి, మేము అన్ని ఫేసెస్లు చూసాం, అన్ని టైప్ ఆఫ్ సినిమాలు చూసాం, అన్ని లగ్జరీస్ చూసాం, కానీ ఇలాంటి టాపిక్స్ని తీసుకొని, ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని, ఇట్లాంటి లైన్ తీసుకొని ఇలాంటి మూవీస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని ఈ మూవీస్ ప్రాపర్గా ప్రజెంట్ చేయకపోతే లాస్ ప్రొడ్యూసర్స్ లాగా మిగిలిపోయి సమాజానికి ఒక మెసేజ్ మీరు ఇవ్వకూడదు. ఇలాంటి సినిమాలు తీస్తే మా లాస్ అవుతుంది, ప్రొడ్యూసర్స్ దే విల్ నాట్ హ్యావ్ గుడ్ మనీ అనే మెసేజ్ నేను తీర్చడానికి, మెసేజ్ లేకుండా ఉండడానికి నా వంతు సహాయం చేయాలి. నేను ఫిలింలో ఒక భాగం, ఫిలిం మేకింగ్లో ఒక భాగం, ఒక టెక్నీషియన్ని, నేను మీలాంటి ప్రొడ్యూసర్స్కి ఎంత ఇచ్చినా పర్లేదు నేను చేస్తా అని చెప్పేసి రావడం అనేది నా రైట్స్ మురళి, అది నేను చేయాలి, నా బాధ్యత అది. ఫిలిం ఇండస్ట్రీ బతకాలి అని అంటే, నీలాంటి ప్రొడ్యూసర్స్ బతకాలి అని అంటే, నీలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు ఇంకా పోవాలి అని అంటే నువ్వు లాభపడాలి, నీకు మనీ రావాలి, నీ సినిమా బాగా ఆడాలి. అంటే నాకున్న టెక్నికాలిటీని, నాకున్న ఫెమిలియారిటీని నేను ఈ మూవీకి నేను కంట్రిబ్యూట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మురళి, దిస్ ఈజ్ మీ అని చెప్పాడు. వావ్ అని అనిపించింది. అంటే ఈ మూవీకి కిరవాణి గారు ఒకటైతే, ఇంకొకటి గద్దరన్న. గద్దరన్న పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఈ మూవీలో? గద్దరన్న అల్టిమేట్గా ఆయన జీవితంలో ఒకటి బాగా మిస్ చేసుకున్న ఒకటి ఆయన ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. సో ఒకటి అది మెయిన్ ఇంపార్టెంట్ వన్, ఇప్పుడు అందరు దేశమంతా మాట్లాడుతుంది ఏంటంటే కాన్స్టిట్యూషన్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము కథ ఆయన ఇచ్చిన లైన్ని నేను ఒక బ్యూటిఫుల్గా ఒక సీక్వెన్షియల్ మెథడ్లో పెట్టాను, దాన్ని 7 ages అని చెప్పాను. అండ్ కల్చరల్ డిఎన్ఏ అనే ఒక పాయింట్ని తీసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసిన దాన్ని. సో అల్టిమేట్గా మన కల్చరల్ డిఎన్ఏని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన కాన్స్టిట్యూషన్ శరణం గచ్చామి. అంటే ఈ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ బతికించాలి, కాన్స్టిట్యూషన్ వర్దిల్లాలి, దాని వైపు దేశమంతా పోయి దాన్ని కాపాడుకునే పనిలో ఉండాలి. దానికి ఆపద వస్తున్నది, దానిని తీసే ప్రయత్నం చేస్తున్నది. ఆ సెన్స్లో, హ్యుమానిటీ సెన్స్లో పోతుంది, దాని యొక్క ఫ్లేవర్ పోతుంది. అంబేద్కర్ గారు ఒక ఉద్దేశంతో వాళ్ళ టీంతో మొత్తం చేసిన ఒక ఫ్లేవరు కంప్లీట్గా మూవ్ అవుతుంది. సో ఈ 4 పిల్లర్ హైజాక్ చేయబడ్డాయి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ హైజాక్ చేయబడ్డాయి, అండ్ కాన్స్టిట్యూషన్ నిర్వీర్యం చేయబోతున్నారు అన్న పాయింట్ని ఆయన పసిగట్టాడు. సో ఆ మెసేజ్ను ఆయన కన్వే చేయడానికి ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అన్నట్టు.
సో దాని పరంగా ఆ లైన్ని తిప్పి పెట్టి చేశారు. ఆయన కంట్రిబ్యూషన్ సినిమాలో చాలా ఉంది అన్నట్టు. అంటే ఇంద్రజ గారు కావచ్చు, చాలామంది నటినట్లు కూడా దీంట్లో ఉన్నారు కదా. అంటే మెయిన్గా మెయిన్ ఇప్పుడు ఇంద్రజ గారికి ఎంతవరకు మీరు పేమెంట్ చేశారు ఈ మెయిన్ రోల్స్ చేసిన వాళ్ళందరికీ? అంటే వాళ్ళు చార్జెస్, రెగ్యులర్ చార్జెస్ ఉంటాయి, అవి పేడ్ ఇట్ దట్స్. అంటే ఈ కొద్దిగా ఇంద్రజ గారి ప్లేస్లో మేము భూమిక అనుకున్నాము. ఆమె టైం ఇచ్చారు, తర్వాత కథలో కొంత ట్రాజడీ ఉంటుంది అండ్ షీ వాంటెడ్ టు చేంజ్ దట్. అండ్ ట్రాజడీని మనం అవాయిడ్ చేసి చేయలేము కథను, ఎందుకు అంటే ఆమె సినిమా అంతా పెట్టలేము అన్నట్టు. సో షీ రిజెక్టెడ్ జస్ట్ 2 days బ్యాక్ ఆఫ్ ది షూట్ షెడ్యూల్. దెన్ ఇంద్రజ గారిని మేము ప్రిఫర్ చేసి షీ ఆస్క్ మోర్ మనీ అండ్ వీ హ్యావ్ గివెన్. ఓకే. ఇప్పుడు ఉన్న టీంలో ఈ వీళ్ళ ప్లేస్లో ఎక్స్చేంజ్ చేసారు ఎవరైనా? మీరు ఇమాజిన్ చేసుకున్న ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ చేసారు వీళ్ళవి? మేము ఒక్క భూమిక గారిని రీప్లేస్ చేసింది ఇంద్రజ గారు అంతే. అదర్వైజ్ మేము అందరినీ సేమ్ పెట్టేసుకొని ప్లాన్డ్గా చేశాము. బట్ ఓన్లీ భూమిక గారు మాకు అంటే ఆమె ఆ ట్రాజడీ సీన్ తీస్తే బాగుంటుందండి, నేను అలాంటి సీన్ చేయట్లేదు అని అన్నాను. సో అందుకని ఆమె ఆమెను రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఇందులో ఈ మూవీలో కామెడీ కానీ లేకపోతే లవ్ సీన్ కానీ లవ్ సాంగ్స్ కానీ చూడొచ్చా? లవ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, దీంట్లో సీరియస్ పొలిటికల్ డ్రామా ఉంటుంది. సో దీంట్లో మామూలుగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంలో కొంతసేపు నవ్వుకున్నాం చూడండి, అలాంటి టైప్ కామెడీ ఉంటుంది అంతే. అంతే తప్పించి అంటే మరి ఇక వేరే అహనా పిల్లంట టైప్లో అట్లాంటివి. రైట్. దుర్గా గారు, మీరు ఈ మూవీ మేకింగ్ టైంలో మీరు ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసారా ప్రొడ్యూసర్ గారి నుంచి? నేను ఇబ్బందులు ఫేస్ చేయలేదు కానీ ఇబ్బందులు పెట్టాను జన. మీరే ఇబ్బందులు పెట్టిరా? మీరు ఇబ్బందులు పెడతారని అందరు చెప్తూనే ఉంటారు కానీ ఏమేమి ఇబ్బందులు? ఎందుకంటే నా టార్గెట్ అంతా మూవీ ఉంటుంది. అవుట్పుట్ ఎలా రావాలి, వీళ్ళని ఎలా కీ ఇస్తే పని చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కూడా చేసే వాళ్ళం, నవ్వుకోవడానికి స్కోప్ ఉంది, కానీ సినిమాని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పి వర్క్ టైంలో సీరియస్గా ఉండడానికే ఎక్కువ ఇది ఉండేది. సో నేను ఆ టైంలో కొంత శత్రువుని కూడా అయ్యాను జనాలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలంటే, ఇప్పుడు ఇంద్రజ గారు ఆవిడికి నాకు పెద్ద ఫైట్ అయింది. ఆవిడకి మేకప్ రూమ్ సరిగా లేదని చెప్పి వాళ్ళ మేనేజర్ తోటి, వాళ్ళ అసిస్టెంట్ తోటి, వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ తోటి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి చెప్పండి నాకు ఇది మార్చమని. ఇది యాక్చువల్లీ అది డీగ్లామర్ రోల్ అనమాట. అక్కడ బ్యూటీకి అంత ప్రాధాన్యత లేదు. అంటే మేకప్కి అక్కడ లైటింగ్ లేకపోనియండి, ఏం ఫరక్ పడదు. ఆవిడ ఎలా యాజ్ ఇట్ ఈజ్ వచ్చారో అలా సారీ కట్టుకుని వచ్చి సెట్లో నిలబడ్డా అక్కడ ఆ సీన్ అలాంటి సీను. బట్ షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హర్ స్కిన్ టోన్ అండ్ హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్. అయితే నాకు తెలుసు అక్కడ ఏం సీన్ జరగబోతుందో. లేదండి పర్లేదు మీరు రండి అని అంటే ఇలా ఆవిడ నాతో ఒకలాగా ఫేస్ పెట్టాక నాకు చెప్పలేదు. ఆవిడ కోప్పడ్డ తీరు నాకు అర్థం కాలేదు. ప్రొడ్యూసర్ గారిని మళ్ళీ పక్కకు పిలిచి, సార్ నీకు కష్టం అండి, ఆవిడ మమ్మల్ని చాలా ఇలా అక్కర్లేదు, మీరు మేకప్ ప్రయారిటీ ఇవ్వకండి రండి అని ఇలా మా అసిస్టెంట్తో చెప్పారు. అసిస్టెంట్తో నేను అలా చెప్పాను యాక్చువల్లీ. కానీ దీన్ని ఏమంటారంటే తాకట్లు పెట్టడం అనమాట నా గురించి. లక్కీగా నా గురించి 10 ఏళ్ల మా సావాసం, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. మేము ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసాం, ఇట్లో అమ్మ, శరణం గచ్చామి ఎండింగ్లో వచ్చాను నేను. ఇంకా కొన్ని సినిమాలు నాకు ప్రొడ్యూసర్ గారు వర్క్ స్టైల్ ఏంటో తెలుసు, మా దగ్గర మా స్థాయి ఏంటో మాకు తెలుసు, మేము ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలుసు. కాబట్టి కీరవాణి గారు లాంటి పెద్ద వ్యక్తులు మాకు మా జర్నీలో భాగమయ్యారు. ఆవిడకి నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ హర్ హ్యూమిలేట్. నిజం చెప్పాలంటే ఆవిడతో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాను. మేడం ఇది అంత అవసరం లేదు, బట్ అక్కడ సీన్ కొంచెం అర్జెంట్ ఉంది, వేరే వాళ్ళ డేట్స్ కూడా ముడిపడి ఉంటాయి, ఆవిడ డిలే చేస్తే ఇక్కడ సుమన్ గారితో కాంబినేషన్ సీన్స్ అవి. అక్కడ ఒక్క దగ్గర నేను ఆవిడ ఇబ్బంది పడి ఘోరంగా ఈయన కంప్లైంట్ చేశారు నా మీద. అప్పుడు మురళన్న ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఆయన ఒక్క మాట కూడా ఆవిడతో అవునా అండి మీకు ఇన్కన్వీనియన్స్కి మమ్మల్ని ఫర్గివ్ చేయండి అని చెప్పి ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆవిడకి డేట్లు ఎన్ని రోజులు అన్నీ చూసుకున్నాక ఆవిడని తొందరగా ఫినిష్ చేసి పంపించేసాం. అలా జరిగింది. అంటే కట్టే విరగలేదు, ఏదో చావలేదు, ఆ టైప్లో మేము ఎవరిని హర్ట్ చేయకోకుండా ఆవిడికి చెప్పేది చెప్పాక మా కన్వీనియన్స్, మా హోదా, మా ఏదేంటి అని అది చూసుకుని పక్కకి జరిగాం. ఇప్పుడు బొమ్మ క్రియేషన్స్లో మొత్తం ఇంకా ఎన్ని సినిమాలు రాబోతున్నాయి మురళి గారు? ఇంకా 2 సినిమాలు రెడీ టు గో ఫర్ ఇట్. ఒకటి బాబాయిజం, ఇంకోటేమో రామ్ గోపాల్ వర్మ బయోపిక్ పార్ట్ 1. ఓకే. సో బాబాయిజం దేని బేసిస్లో ఉంటుంది మూవీ?
దాంట్లో హీరో వచ్చి మన శకలక శంకర్ గారు. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కామెడీ కమ్ ద మెసేజ్ ఓరియంటెడ్. ఆర్జీవి గారు బాబా అయితే అనేది ఒక లైన్స్ రివీల్ చేశాను, సరిపోతుంది అంతే. అంతకంటే ఇక మీరు ఎక్కువ అడగకండి. ఆయన రియల్ లైఫ్ లో బాబా కప్తానికి కాషాయ బట్టలు ఉండవు ఆర్జీవి గారికి, బట్ ఒక బాబా లైవ్ లో వడక తాగుతూ ఎవరు చెప్పారు బాబాలు చెంబులో ఏముంటది? చాలా మంది బాబాలు పక్కన వాళ్ళు మీకు, కాకపోతే అక్కడ చెంబు కనబడుతుంది, ఈయన చేతిలో గ్లాస్ ఉంటది, అదే తేడా. గంగాజలం వాడేది వేదకాలం నాటి పండితులు. మన ఆర్జీవి గారి మగ్లో వడక ఉంటుంది, కాఫీ ఉండదు, టీ ఉండదు. సో సేమ్ అంటే ఆర్జీవి గారు బాబా అయితే అనేది మూవీ, ఆయనకి ఏం చేస్తాడు అనేది మూవీ. మామూలుగా మీరు ఆర్జీవిని ఎందుకు పెట్టుకున్నారు బాబా అయితే? నేను ఆయన ఫ్యాన్ని. కాదు ఒకరోజు మురళీ సార్కి నిద్రలో కళ వచ్చిందంట 3ంటికి. ఎర్లీ మార్నింగ్ కళలు నిజం అవుతాయి. అయితే ఆయనకి ఒక కళ అలా చాలా రియాలిటీకి వెళ్తున్నప్పుడు ఆయన ఫేస్ రివీల్ అవ్వట్లేదంట. వెనక నుంచి కాషాయము బట్టలు, వెనకాలంత అమ్మాయిలు, వెనకాలంతా అదంతా సెట్టింగ్ ఎంతో చాలా ఒక అడవి ఇలా అనిపిస్తుందంట. ఒక్కసారి వెనక్కి తిరుగు అన్నప్పుడు మురళీ సార్ వాళ్ళ మిస్సెస్ లేవండి వాకింగ్కి వెళ్ళాలి అని కొట్టంగానే ఇట్లా తిరగంగానే ఆర్జీవి ఫేస్ రివీల్ అయిందంట. అప్పుడు డిసైడ్ అయ్యారంటే నా సినిమాలో హీరో ఆర్జీవి అని. ఆర్జీవి గారు హీరోగా చేయాల్సిన సినిమా అది. కథ నచ్చాడు, ఓకే చేశాడు, చెప్పాను. హీ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్ అండ్ ఎంజాయ్డ్ వైల్ నారేటింగ్ ది స్టోరీ. సో మా అగ్రిమెంట్ ఏముండేదంటే ఆయన ఈ యాక్సెప్టెడ్. మా స్టూడియోకి కూడా వచ్చారు. వచ్చినాక తర్వాత చెప్పి రివీల్ చేసింది ఏంటంటే, నా బయోపిక్ 3 పార్ట్స్ ఉన్నాయి, నీ సినిమాలు నేను హీరోగా యాక్ట్ చేస్తా, ఆ సినిమాలకు నువ్వు ప్రొడ్యూస్ చెయ్యి, 4 సినిమాలు వస్తాయి కదా, వచ్చిన తర్వాత మనం 50-50 ప్రాఫిట్ షేరింగ్ చేసుకుందాము, లెట్ us గో ఫర్ ప్రొడ్యూస్ అని చెప్పి అన్నాడు. సో ఆ క్రమంలో బయోపిక్ 1 మేము ఫినిష్ చేసాం. ఆర్జీవి గారు బిఫోర్ శివ మూవీ జరిగిన మొత్తం కంటెంట్ బయోపిక్ 1. సో తర్వాత శివ మూవీ 2 మళ్ళీ బాంబే నుంచి రిటర్న్ అయ్యేంత వరకు సర్కార్ అయిపోతాయి కదా, పార్ట్ 2. ఆ తర్వాత అటర్ ఫ్లాప్ 2 టిల్ డేట్ రామోయిజం వరకు. అదే 3 పార్ట్స్. ఇక్కడ మన సార్ అసలు గురువు ప్రదర్శన మొదలెట్టారనమాట. ఏమని ప్రామిస్ చేశారు? నా బయోపిక్ 3 పార్ట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తే నేను మీ సినిమాలో హీరో ఉంటానని చెప్పి. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, మా సినిమా గురించి ఎత్తట్లేదు. 2వ పార్ట్ మొదలెడుతున్నాం, మా సినిమా గురించి ఆయన మళ్ళీ ఆయన చేసుకుంటున్నాడు, మా సినిమా స్టోరీ హీరో గురించి మాట్లాడట్లేదు. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఓహో ఇదేదో తేడా కొడుతుంది, మా డబ్బులన్నీ అయిపోతాయి కానీ ఈయన హీరోలో చేస్తారా లేదా అని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కొంచెం మురళీ గారు నేను డైరెక్టర్ కదా, సడన్గా హీరో ఇలా అంటే జనాలకి డైజెస్ట్ కాదేమో, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆ డైరెక్టర్ రోల్. బాబాలు ఏం చేస్తారు, కాలు మొక్కించుకుంటారు కదా, వాళ్ళందరు జనాల్ని కింద పడేసి వాళ్ళు రూల్ చేస్తారు కదా. సో బాబా ఒరిజినల్ క్యారెక్టర్ రాము గారిలో కనబడింది మా ప్రొడ్యూసర్ గారికి. ఈయన ఒరిజినల్గా రియల్ లైఫ్లో బాబానే, కానీ మాస్క్ వేసుకున్న బాబాలందరూ కాస్ట్యూమ్స్ ఉంటాయి, రకరకాల రుద్రాక్షలు, డ్రెస్సులు, ఇవేమి వేసుకొని బాబాలకి మించిన బాబా ఎవరన్నా ఉన్నారు ఈ కలియుగంలో అంటే ఆర్జీవి అని చెప్పి మేము ఆయన బయోపిక్ని, ఆయన చెప్పిన బయోపిక్ కాదు, కాయిన్కి ఇంకో సైడ్ బయోపిక్ ఉంటుంది కదా, అదే బాబా ఫైల్స్. ఇది బాబా ఫైల్స్ కాదు, బాబా ఫైల్స్. బాబా ఇజం అదే. యాక్చువల్గా ఆర్జీవి గారిని మనం డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. ఒరిజినల్ ఆర్జీవిని ఏంది అని అన్నది మీరు చూపించినట్టుంటుందా, హ్యూమిలేట్ చేసినట్టుంటుందా? యాక్చువల్గా హౌ రేషనల్ లాజికల్ థింకర్ ఈజ్ అండ్ ప్రాక్టికల్గా రామోయిజంలో కొంత కనపడుతుంది. ఓకే. సో రామోయిజానికి నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉంది అని అంటే బాబాయిజం ఇది అన్నట్టు. సో ఇక దాన్ని నువ్వు మెచ్చుకున్నట్టు రామోయిజంలో ఆయన మెచ్చుకుంటారా ఎవరైనా జనాలు? వడిసే ఏమంటారు మీరు? రామోయిజం చూశారనుకోండి, ఏమన్నా కొన్ని పార్ట్స్ బిట్స్ ఇట్లా చూస్తే, ఇంటర్వ్యూస్ చూస్తే, మన స్వప్న గారు చేస్తారు కదా ఇంటర్వ్యూ, దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఏదైనా అప్లై చేసిరు అనుకోండి, అందులో వావ్ అని అంటామా, లేకపోతే తిక్కులో అంటామా, ఇంకేమంటాం, ఒక్కొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు కదా. దానికి నెక్స్ట్ లెవెల్ ఏమన్నా ఉంటుంది అని అంటే అది బాబాయిజం, మనం చేసే బాబాయిజం. యాక్ట్ చేశారు, బాగా చేశారు. దాంట్లో కూడా 2 పాటలకు లిరిక్స్ అందించారు మల్లిక్ గారు. మీ ప్రొడక్షన్లో మూవీస్ చాలా లేట్ అవుతాయి,
ఎక్కడ లేట్గా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్కు లేట్ అవుతుంది. ఇప్పుడు ఇది కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న బాబా ఇజం కావచ్చు, బహుశా నాకు తెలిసే ఇప్పుడు 1 year దాటిపోయినది, 1.5 year. ఇండియా ఫైల్స్ వాజ్ టుక్ టైం. అంటే దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, సమయం కావాలి, దాని కొరకు వెయిటింగ్ అన్నట్టు. సో దాన్ని అంటే మనకు ఆ పర్టికులర్ టైంలో చేస్తేనే అది కరెక్ట్. ఇప్పుడు పెద్ద హీరోలు రిలీజ్ ఎప్పుడు చేస్తారు? సంక్రాంతి టైంలో చేస్తారు. ఈ రియల్ టైం పొలిటీషియన్ యాజ్ ఎ హీరోగా చేస్తున్న ఈ సినిమా ఇండియా ఫైల్స్ ఒక పర్టికులర్ టైంలో చేయాలి అని నిర్ణయించుకున్నాం. దాని కొరకు వెయిట్ చేస్తున్నాం. సెప్టెంబర్, అక్టోబర్ దట్ విల్ బి రిలీజ్. మీరు ఎందుకు ఇలా అడిగారు? పక్కగా చేస్తారా? లేదు, నేను చెప్తాను దానికి ఆన్సర్. ఇట్స్ ఓకే, పర్లేదు, నాకు అర్థమైంది. చాలా రోజుల నుంచి ఎక్స్టెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది రిలీజ్. ఒక్క నిమిషం, లేదు నేను ఆన్సర్ చేయనా. ఇప్పుడు ఒక బైక్ కొనుక్కున్నప్పుడు బైక్కి సంబంధించిన మాన్యువల్ చదువుతాం. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చినా దాని ఎక్సిలేటర్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ ఎక్కడ ఉంటుంది తెలుసుకుంటాం కదా. ఇది ఒక డ్రైవింగ్. మేము ఒక జనం అందరినీ మా పడవలో ఎక్కించుకోబోతున్నాం. మా థాట్లో వాళ్ళని పరకాయ ప్రవేశం చేయించబోతున్నాం. అలాంటప్పుడు మేము చేసింది కరెక్టా? మాది ఎలా ఉంది ఈ సీన్? దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి? లేకపోతే ఎవరన్నా నొప్పించకుండా నిజం ఎలా చెప్పాలి? రకరకాల పర్యవేక్షణల జనాల మధ్య ఒక మంచి చర్చల తర్వాత రెడీ అయిన సినిమా ఇది. కాబట్టి ఆబ్వియస్లీ ఇదేమి ఏదో 2 ఆటలు, 4 రొమాంటిక్ సీన్స్, ఒక చిన్న ట్రాజెడీ, ఒక ఫ్యామిలీ డ్రామా కాదు. ఇది ఎంతోమంది, ఒక ఇండియాలో ఉన్న అందరి ప్రజల యొక్క నాడి. సో కొంచెం టైం పడుతుంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ కదా, ఆఫ్ కోర్స్. ఎన్ని లాంగ్వేజెస్లో వస్తుంది? ఒకసారి సందర్భంలో ఈ సినిమాను నేరేషన్ చేస్తుంటే గద్దర్ అని ఒక మాట అన్నాడు. నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదురా, బట్ మీరు కూడా ఉన్నారు ఆ రోజు. అయితే ఈ సినిమాలో కొద్దిగా నారాయణమూర్తి గారు అప్పుడు బండి వెనుక బండి అట్లాంటివి కొన్ని చూసిన దాంట్లో టచింగ్ ఆయనకున్నది. అవి దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత తెలుసు. అంటే ఆయన కూడా సాహిత్యపరంగా కమ్యూనికేట్ చేశాడు కదా, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఒక మీటింగ్ 10 లక్షల మంది 80s వచ్చారు. మన జనాభా ఎంత ఉంటుంది అప్పుడు కదా. సో ఆయన చేసిన కొటేషన్ భలే అనిపిస్తుంది. ఏంటంటే ఈ 85 సంవత్సరాల ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఈ సినిమా ఫస్ట్ సినిమా అవుతుంది ఇట్లాంటి సినిమా. సో ఎవరు తీయలేరు అట్లాంటి సినిమా అని చెప్పారు. అంటే దీనికి ఎంత కేర్ఫుల్ ఉండాలి మనం. డబుల్ షూర్గా ఇంటలెక్చువల్స్ని, ఫిలిం మేకర్స్ని, రకరకాల డొమైన్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ని చూపించి మేము కంటెంట్ని మేము ఎక్స్ప్లోర్ చేసాం. తప్పు చేయొద్దు అంటే మనం ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. బాధ్యతాయుతంగా మనము మన రెస్పాన్సిబిలిటీని పెర్ఫామ్ చేయాలి. సో దానిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతిదీ కేర్ఫుల్గా పోయామన్నట్టు. అంటే మేము టార్గెట్ అంటే గద్దరన్న అనే మాట ఏంటంటే ఈ సినిమా 100 కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలరా అని. సో ఏంటి ఎంత కేర్ఫుల్ ఉండాలి. సో అలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పకూడదని అనుకున్నాను, మేడం దాంట్లో డ్రాగ్ చేసింది. ఒక్క నిమిషం మీరు చెప్పండి. మూవీలో మెయిన్ థీమ్ ఏముంటుంది? కల్చరల్ డిఎన్ఏ. అంటే మనం మనుషులు వేరే జీవరాశులు డిఫరెన్స్ ఏంటి అని అంటే మనం ఇంటలెక్చువల్ అని చెప్పి కవరప్ చేస్తాం. ఈ ఇంటలెక్చువల్కి మతాలతో సంబంధాలు ఏంటి, ఇక రకరకాలుగా మనం ఆర్డర్లోకి వస్తున్నాం. సో మనం ఏ ఏరాలో చూసినా మనం ఆర్డర్లో పెట్టడానికి ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది. సో మతం అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్ థింగ్స్ మనుషులందరినీ ఆర్డర్లో పెడుతుంది. అంటే ఇప్పుడు ఇది రిలీజియన్ బేసిస్ మూవీ అంటే నా అట్లంటే మనల్ని ఆర్డర్లో పెట్టే ప్రతి పాయింట్ని ఇందులో టచ్ చేసాం. ఆర్డర్లో ఎందుకు పెడతా, మనం ఆర్డర్లో పెట్టడానికి అవసరం ఏంటి అనేది. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఆర్డర్లో పెట్టేది స్పీకరు. ఇప్పుడు వేదాల టైంలో వేదాలు మనల్ని ఆర్డర్లో పెట్టాయి. ఇప్పుడు ఉన్నది కాన్స్టిట్యూషన్ ఏరియాలో కాన్స్టిట్యూషన్ మనల్ని ఆర్డర్లో పెడుతుంది. అంటే ఆర్డర్లో పెట్టకుండా ఉంటే ఏమవుతుంది, మనం నాశనం అయిపోతాం, కొట్లాడుకుంటాం, సివిల్ వార్ అవుతాయి, రకరకాల ఇబ్బందులు అవుతాయి. సో ఆర్డర్లో పెట్టాలి అనే ఒక అంశం మనిషికి వాడికి రిక్వైర్మెంట్ అన్నట్టు. సో ఈ ఆర్డర్లో పెడుతున్న కంటెంట్ మనము కల్చరల్ డిఎన్ఏ రూపంలో ఎలా మనకి డ్రైవ్ చేస్తుంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డే టు డే లైఫ్. సో దానిని ఆ పాయింట్గా మనం తీసుకొని మూవీ కథను నేరేషన్ చేయడం మొదలుపెట్టాడు. అదే ఒరిజినల్ లైన్ ఇచ్చాడు అన్న గదరన్న.
సో దానిని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఫిలిమాటిక్గా చేసిన ప్రయత్నం అన్నట్టు ఇది అంతే. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీని ఒకసారి గమనిస్తే టోటల్గా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా 100 కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న థీమ్ అయితే ఉంది మూవీకి. ఉంది కదా. రైట్. అంటే దట్ ఈస్ ఈజ్ ఇంటెన్షన్, గదరాని ఇంటెన్షన్ అది. రైట్. ఇప్పుడు నవే డేస్ ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయిని కిరాతకంగా రేప్ చేసి చంపేసిన, లేకపోతే ఏమన్నా అంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగిన, ఇవి కూడా క్యాండిల్ చేసి ర్యాలీలు చేసి 1 day 2 days 1 week చేసి దాని తర్వాత మర్చిపోతాను. అట్లాంటిది ఒక మూవీ అంత ఇంపాక్ట్ చూపిస్తా అనుకుంటున్నా. ప్రతిదీ మర్చిపోవాల్సింది నిన్నటిది ఈరోజు. బట్ దట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ యువర్ డిఎన్ఏ. అది సమయ స్ఫూర్తితోటి అది రివీల్ అవుతూ ఉంటుంది, అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కూర్చోండి, ఈయన్నే కూర్చున్న ఆల్ ఆఫ్ ఎ సడన్లో మీ దగ్గర పులి కనబడింది అనుకో, ఏం చేస్తారు? అంతే కదా. దాంతో పరిచయం కానీ ఫైటింగ్ కానీ ఎప్పుడు జరగలే కదా. మరి ఎట్లా వచ్చింది ఇది? సో ఈ సేమ్ వే మీరు ఈ సినిమా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అని అన్న పాయింట్ మీరు అన్నారు కదా. ఈ సినిమా కొన్నిటిని ఇన్ఫర్మేషన్ని అన్ఫోల్డ్ చేసి మీ దగ్గర ముందు పెట్టేస్తుంది. యు ఆర్ ఇన్ హై అలర్ట్ వేర్ యు ఆర్. మన ఉద్దేశం ఈ సినిమా ద్వారా టు అండర్స్టాండ్ వేర్ యు ఆర్, హౌ యు ఆర్ కెప్ట్ ఇన్ ఆర్డర్. ఇది తెలిసి వాళ్ళ నిజ జీవితంలో ముందుకెళ్తాడు, తరాలకి వాడిని కంట్రిబ్యూషన్ ఇస్తాడు. దిస్ ఇస్ ఇంటెన్షన్, సింపుల్ ఇంటెన్షన్. ఏ మార్చాలి చేయాలి అని కాదు. సో కంటెంట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ యువర్ డిఎన్ఏ. దాన్ని తెలుసుకునే ప్రయత్నం అనేది చేయలే, ఒక పద్ధతిలో చేయలే, చేసే విధంగా చేసే సినిమా అన్నట్టు, చెప్పే సినిమా. అంటే ఫైనల్గా ఈ మూవీ చూడబోయే ప్రేక్షకులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ మూవీ ద్వారా, ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా? It is generally another movie, as you said, but it has its own role. మిమ్మల్ని మనం థింక్ చేయగలుగుతాం. అంటే ఈ మూవీ చూసినంత కాలం తను తాను ఇంట్రోస్పెక్ట్ చేస్తారు. వేర్ యూ స్టాండ్, హౌ యు ఆర్ డ్రివెన్. సో మనం మన స్వభావం ఏంటిది, మనిషి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, అండ్ ఇప్పుడు మన దగ్గర మన ఆర్డర్లో పెడుతున్న సిస్టము మనకు కంఫర్టబుల్ ఉందా లేదా. డెమోక్రటిక్ సిస్టమ్ ఇది, కాన్స్టిట్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది. సో దీంట్లో మన రైట్స్ ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటుంది, ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా వచ్చింది, ఇన్ని వేల కులాలు, లక్షల ఆచారాలు, కోట్ల దేవుళ్ళు, ఇంత డివిజన్స్, కులాలు, మతాలు కానీ అవి ఎట్లా పాసిబుల్ అయినాయి, ఇంకేం పాసిబుల్ అవ్వవుతుంది, దాన్ని ఎలా ఎవరు మిస్యూజ్ చేసుకుంటారు, ఎలా మిస్యూజ్ చేయబడుతున్నాయి, లేకపోతే ఎలా ఒక సనాతన ధర్మం మన సమాజాన్ని నిలబెట్టేది. ఆ సనాతన ధర్మానికి కొన్నిటిని ఫ్లేవర్స్ అందించేసి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. సో ఆ డైవర్ట్ ఫ్లేవర్స్ అనేది మనం రివీల్ చేస్తున్నాం. సో ఈ వరల్డ్ అంతా సనాతన ధర్మాలతోటి డ్రైవ్ చేయబడినాయి. సనాతన ధర్మానికి అగెనిస్ట్ ఉంటుందా? నా వితౌట్ సనాతన ధర్మం వీ కెనాట్ లివ్ అలైవ్. ఇట్ ఈస్ అన్ ఫార్ములా టు కీప్ యూ ఇన్ ఆర్డర్. సో సనాతన ధర్మంలో ఉన్న డిజార్డర్ ని మీరు ఆర్డర్ చేస్తారు అంతే. నానా మనం చేసేం లేదు. ఆల్రెడీ అది ఫైల్ అయిపోయింది, దాంట్లోకి వెళ్ళి పెళ్లి పెట్టడానికి లేదు. దాని అది ఈజ్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. హ్యూమన్ రేస్ ఈజ్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ ఎర్త్, బికాస్ ఆఫ్ సనాతన ధర్మ ప్రిన్సిపల్స్. సో ఆ ప్రిన్సిపల్స్ని మిస్యూజ్ చేసి మ్యానిపులేట్ చేసి ఇది అదే అది ఇదే అని చెప్పేసి ఇన్ని డివిజన్స్ చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టేశారు అన్నట్టు. మన మధ్యన ఇన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. సో అది మనం కాన్షియస్గా చూస్తే తప్ప తెలియదు. మనం ఇప్పుడు ఒక మతం వచ్చింది అని అనేది బిఫోర్ మతం సనాతన ధర్మం. సనాతన ధర్మం ప్రిన్సిపల్స్ అంటే సనాతన ధర్మం అంటే పెద్దది ఇదేం కాదు, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ బెటర్ వే. అంటే నీకు బాగా ప్రాబ్లం హ్యూమన్కి ఏమైనా ఉంది అంటే సైకలాజికల్ పేషెంట్ అవటం. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బతికేదే జీవితం. అది మన హార్మోన్స్ హ్యాపీ చేయాలి, మైండ్ పీస్ పెట్టాలి. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్, హౌ బెస్ట్ యూ కట్ ఇట్ యువర్ టైం. ఇది బేస్గా ప్రిన్సిపల్గా ఇచ్చేది ఏంటి అంటే సనాతన ధర్మం. సో దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళని ఎలా మిస్యూజ్ చేయబడింది, అది దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి. మన నలుగురిలోనే యాక్చువల్లీ మనం ఇప్పుడు కొంతమంది ఈ టీం అందరం కలిసి 10 మంది ఉన్నాం అనుకుందాం.
మీకు సనాతన ధర్మం మీద ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఈయనకు ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ మనం అందరం కలిసి సమిష్టిగా ఒకటి గ్రేట్ అనే మాట్లాడుతున్నాం. కానీ ఒకసారి అందులో తరిచి చూసి అది ఇప్పుడున్న సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాంట్లో ఏమన్నా ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఉన్నవి పద్ధతులు మార్పులు సిచ్యువేషన్స్ని బట్టి తరాలను బట్టి మారుతూ పోతే మనం ఇంప్లీట్ చేయొచ్చు, కొత్త యాడ్ చేస్తాము, అవసరం లేని తీసేస్తాము ఉంది. సనాతన ధర్మం ఒక్కటే అది తీయరానిది ఎప్పటికీ, అది మన సంస్కృతి మన ధర్మము. వాటిని ఆ రకంగా ఫాలో చేస్తూనే నేటి వాళ్ళని కొంతమందిని లైక్ బడుగు బలహీన వర్గాలు అనుకోండి, వాళ్ళకి అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు, అదొక సంస్కృత పదం తప్ప వాళ్ళకి అందులో మీనింగ్ కూడా తెలియదు. దాంట్లో పాజిటివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, దాన్ని మిస్లీడ్ చేస్తూ మిస్యూజ్ చేసుకున్న వ్యక్తుల్ని మీరే తిరిగి చూసి గుర్తుపట్టి జాగ్రత్త పడండి అని అలర్ట్ చేయడం తప్ప ఇందులో వెరీ పాజిటివ్. నిజంగా చెప్తున్నాను కదా, ఇందులో సనాతన ధర్మాన్ని ఇష్టపడే పండితులు వేదాంతులు నిష్ణాతులు ఎవరు విన్నా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తారు. ఎందుకంటే ప్రతి పదాన్ని మేము చాలా పాజిటివ్గా మన హిందూ సాంప్రదాయం, నాట్ ఓన్లీ హిందూ సాంప్రదాయం, ఇక్కడున్న ఒక ప్రిన్సిపల్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్, మన సాంప్రదాయాలు ఇవన్నీ రకరకాల ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ వాళ్ళ ధర్మాలని ధర్మం పేరిట దారుణాలను చేయకోకుండా ధర్మాన్ని ధర్మంగా ప్రదర్శించుకోండి, నిర్వర్తించుకోండి, కుటుంబాలని కాపాడుకోండి, దేశానికి ఉపయోగపడండి. మీ పర్సనల్ ధర్మాలను తెచ్చి రోడ్డు మీద పెట్టి పక్కన వాళ్ళ ధర్మాలని కించపరచొద్దు. మీ యొక్క ఇవన్నీ మీ పర్సనల్స్ అని చెప్పే ఒక సినిమా, అదంతా ఒకవేళ ఇప్పుడు నెగిటివ్ ఫీడ్ చేస్తే రేపటి తరాలని అది ఏ విధంగా బాధిస్తుంది, వాళ్ళ డిఎన్ఏలోకి ఎక్కి నెక్స్ట్ జనరేషన్స్ని ఎట్లా వాళ్ళు ఆలోచింపజేయకోకుండా తొక్కివేయబడుతుంది ఇవన్నీ అనే ఒక చిన్న లాజిక్తో చెప్పే సైన్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మేము ప్రూఫ్స్తో పాటు ఎవిడెన్స్తో పాటు చూపించామన్నమాట. క్రాంతి గారు, మీరు ఇందాక అన్నారు మేడం నేను కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా మీరు లేసి వెళ్ళిపోండి అని, అడగండి. ఎప్పుడైనా కూడా ఒక కొత్త విషయంతో ఏదైనా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంటే తీసే ఫిలిం మేకర్స్ ఎంత నాలెడ్జబుల్ పర్సన్సో చూసే ప్రేక్షకులు కూడా అంతకంటే నాలెడ్జబుల్ పర్సన్స్. సో 100 ఏళ్ల తెలుగు, 85 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ, 100 ఏళ్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కానీ కల్చరల్ డిఎన్ఏ మీద సినిమా రాలేదు. ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ అనేది పాత విషయమే కానీ దాన్ని కొత్తగా చెప్పడం అనమాట. అసలు కల్చరల్ డిఎన్ఏ అనేది అసలు ఆ పదమే కొత్తగా వినపడుతుంది. అంటే సార్ ఏంటంటే 7 ఏజెస్ పుస్తకం రాశాడు. 7 ఏజెస్ పుస్తకము నేను చదివిన తర్వాత అది ఒక యూనివర్సిటీలో ఒక సిద్ధాంత గ్రంథంగా పిహెచ్డి చేసేటువంటి గొప్ప సిద్ధాంత గ్రంథంగా ఉండేటువంటి గొప్ప మానవ పరిణామ క్రమం మీద, మనిషి సైకాలజీ మీద, సామాజిక మార్పుల మీద, పరిణామం మీద వచ్చినటువంటి గొప్ప పుస్తకం అది 7 ఏజెస్ అనేది. అది నేను చదివిన. అది చదవకపోతే నేను ఈ స్కూల్లో పనిచేయడం కుదరదు, చాలా కష్టం కదా. ఇప్పుడు ఆ కల్చరల్ డిఎన్ఏ అనేది అసలు మన లోపల ఎలా ప్రవేశించింది, ఎవరు ప్రవేశపెట్టారు. అసలు మీ వీక్నెస్ నాకు తెలిసిందనుకోండి, మిమ్మల్ని నేను ఆపరేట్ చేయొచ్చు. మన లోపల కల్చరల్ డిఎన్ఏలో ఆ డిఎన్ఏను అలా మార్చింది ఎవరు, మనల్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అసలు మన జీవితం మనం జీవిస్తున్నామా, మనలాగా మనం జీవిస్తున్నామా, లేకుంటే ఎవరి జీవితాన్నో ఎవరు చెప్పినట్టుగానో మనం జీవిస్తున్నామా అనే ఒక సంక్లిష్టమైనటువంటి కథాంశాన్ని చాలా సెన్సిటివ్గా ఎవరు బాధపడకుండా ప్రతి ఒక్కరికి, మీకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, మేడంకి ఒకటి ఉంటుంది, రకరకాల యాటిట్యూడ్లో ఎవరిని బాధ పెట్టకుండా తీయాలంటే అది ఎంత పెద్ద రీసెర్చ్ చేయాలి దాని మీద. ఇప్పుడు ఏం చిన్నది ఏంటంటే మమ్మల్ని బాధ పెట్టారు, మా మనోభావాలు దెబ్బతి మమ్మల్ని బాధ పెట్టారు. అసలు ఎందుకు బాధ పెడతాం అది తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఈ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత నువ్వు ఈ వ్యాధితో బాధపడుతున్నావంటే నన్ను ఈ రోగం వచ్చిందని డాక్టర్ని కూడా ఏమైనా అర్థం ఉందా? సో అందుకే మనకు ఒక కొత్త విషయం తెలిసినప్పుడు ఆ కొత్త విషయం శాస్త్రీయ దృక్పథంతో, హేతువాద దృక్పథంతో మనం ఆలోచించాలి. సో ఈ సినిమా ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా, ప్రతి క్యారెక్టరు వాళ్ళ బిహేవియర్ ద్వారా, వాళ్ళ డైలాగుల ద్వారా. ఇంకోటి ఇందులో డైలాగులు రాయడం చాలా కష్టం. అంటే సామాన్యుడు చదువుకోని వ్యక్తికి కూడా కల్చరల్ డిఎన్ఏ అంటే ఏంటో తెలియాలన్నది ఈ సినిమా యొక్క మెయిన్ మోటో, ప్రధానమైన ఉద్దేశం అదే. మొత్తానికి ఇండియా ఫైల్స్ మూవీ టీం అయితే మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీరు గమనించారు. తప్పకుండా
సెప్టెంబర్లో ఈ మూవీ రిలీజ్ అవ్వబోతున్నది. తప్పకుండా చూడాలి అని చెప్పేసి మూవీ టీం కూడా కోరుతా ఉన్నా, నేను కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.